శ్యానో వృషభో సీతారామరాజుతో మాట్లాడాలా బయటికి రావడానికి ఎంతసేపు అవుద్ది? సంవత్సరాలు కదండి, అడవడిగా ఉంది. రావడానికి గంట అవుద్ది. ఈ రోజు పంట వెళ్ళిపోద్ది. 5 మీరు వెళ్ళిపోండి. సీతారామరాజు గారికి ఎంత ఉంటే ఇంట్లో పోరాడికి ఇంకెంత ఉండాలా? ఎంత చెట్టుకి అంత కావాలండి. అమ్మా 7 తీస్తే ఎంత తెలీదా? సాయంత్రం చెప్తాలే, మీరు వెళ్ళి ఆడుకోండి. ఆడుకున్నా 7 తీస్తే ఎంత బా అక్క? 7 తీస్తే ఎంత? అదెంత భాగ్యం? 4 చెప్తాలే. పిల్లల్ని అడిగితే లోపు అయిపోతాను. అక్కని అడుగుతాను. అక్క 7 తీస్తే ఎంత? ఎంతేంటి? సాయంత్రం భోజనాలు అయ్యాక చెప్తాలే. 7 తీస్తే ఎంత? అత్తయ్య గారు ఏంటమ్మా? 7 తీస్తే ఎంత? తీసేవాళ్ళు తీస్తే పోద్ది, మనం ఎందుకు తీస్తాం? అంతే కదా. కస్తూరి రంగ రంగ. ఏంటమ్మా? ఏం లేదమ్మా, కుజదోషం పోవడానికి కందులు దానం చేయమన్నారు. ఇప్పటిదాకా 200 బస్తాలు దానం చేశాను. కుజదోషం పోలేదు, నా మెళ్ళ తాళి పడలేదు. ఎన్నాళ్ళు ఇలా అన్నీళ్ళు ఇంట్లో ఉంటాను చెప్పు. ఏదో వదిలి మంచోళ్ళు కాబట్టి పడుతున్నారు. పోలేమ్మా, నువ్వు 5 దాకా చదివావు కదా. 7 తీసి ఎంత? 7 ఆ మాత్రం తెలియపోతే ఎలాగమ్మా? దానాలు అయ్యి చెప్తానే. 7 ఒరే హనుమంతు, 7 తీసితే ఎంతరా? ఏదో మర్యాద కోసం ఒకరినొకరు అడుగుతున్నారు గాని 7 పోద్దమ్మా. పక్క నుంచి 2 అప్పు తెచ్చుకుంటే పోద్ది. అప్పు చేయడం మన ఇంట వంట లేదు. అయితే మన ఇంట్లో తీర్చివేతం లేనట్టే. దోషం మాత్రం ఉంది. ఓం శతమానం భవతి శతాయో పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. హరియాప్య అనంతరాయాయ సర్వస్వమోదిరాజయస్సాకమింద్రః సంగ్రంథనేన నిమిషేణ దృష్టునా యత్కారేణ దుష్యవనేన దృష్టునా సరేంద్రేణ జయదత్తః బ్రహ్మయుధా. ఈ సంవత్సరం నా కుదోషం పోయి పెళ్ళవ్వాలని గట్టిగా ఆశీర్వదించిన అన్న. తప్పకుండా అవుతుంది. చూడండి, ఇప్పుడు నాకు 105 ఏళ్ళు, వీడికి 100 ఏళ్ళు. మీరు మాకంటే ఎక్కువ జీవితాన్ని చూడాలి, ఆనందమయంగా బతకాలి. నాదొక్క మాట, అందరూ కలుపుగోలుతనంగా ప్రతి సంవత్సరాది ఇలాగే కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి. తప్పకుండా నాన్నగారు. మరి ఆ కండసార షుగర్ ఫ్యాక్టరీని ప్రసాదరావు గారు అమ్మేస్తానంటున్నారు. ఈ రోజు అగ్రిమెంట్ చేయిద్దాం. చంపేస్తాను. ఒక్క నిమిషం, ఆడంగులంతా లోపలికి వెళ్ళండి. మీరు కూడా ఆ పెట్టేదేదో ఇప్పుడు పెట్టండి. నీకు ఎన్నిసార్లు చెప్పాను పాత సరుకు ఎప్పుడు కొడొద్దని? అంతగా కావాలనుకుంటే మన గంగ పేరుతో కొత్త షుగర్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయించు. ఆ ఎంగిలి బతుకులు మనకొద్దు. వస్తాం. మంచిది, ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోవద్దు. అలాగే అన్నగారు. దేవుడు మేలు చేస్తాడు. నమస్కారం. శుభం. పండగ పూట తగులు తీర్పులు ఏమిటని పెద్ద ఆయన మమ్మల్ని వాయిస్తున్నారు. ఎవరం పేకల మీదకి వచ్చిందండి. మా అబ్బాయి లేడండి, ఆడ ఆస్తి పంచమని పేసి పెడతానండి. మీరు కొంచెం కోకలేయాలి. తమ్ముడు గారు, మా చెప్పులు తీసుకురండి. ఏమిటి ఎంత ఆలస్యం? ఏమిటి దరిద్రం? ఏం జరిగింది? చెప్పేందుకు ఇలా వంగింది? పొరపాటు ఏమిటి పొరపాటు? సాయంత్రానికల్లా కొబ్బరి నాట్లు పూర్తి కావాలి. వెళ్ళండి. వెళ్ళమంటుంటే నిలబడతారేమిటి? దరిద్రం. అలాగే అన్నగారు. ఒకటికి 35 ఏళ్ళు, ఇంకొకటికి 30 ఏళ్ళు. అయినా చెప్పగానే చెప్పులు మోసుకొచ్చారు. పెద్దరికం అంటే అలా ఉండాలి. ఊరికి ఆ చివరి రోముండను పెట్టారు, ఈ చివరి రోముండను పెట్టారు. మీ అబ్బాయి మీ మాట ఎలా వింటారు? మా మద్దతు కూడా వారికే ప్రకటిస్తున్నాం. సభ చాలించాం. వెళ్ళండి. దరిద్రం. సావిత్రమ్మ గారు వచ్చారు. దిగండమ్మ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. ముందుగా కబురు పంపిస్తే రేవుకు మన బండి పంపించేవాడు. ఈ బండి ఎవరు పంపారు? సర్పంచ్ గారు పంపించారు. కుశల ప్రశ్నలకేం గాని చేలన్నీ ఏమిటి అగతిలో పెట్టారు? మెరక పొలాలకి నీళ్లు అందడం లేదులా ఉంది. పాలిపోయి కనిపిస్తున్నాయి. మామిడి తోటకి నల్ల పేను పట్టింది. ఊటే కనిపించడం లేదు. చెట్లకు మందు కొట్టడం లేదా? బండిలో ఉండే ఇవన్నీ ఎలా చూసారమ్మా? ఉంటున్నది ఢిల్లీ అయినా పుట్టి పెరిగింది ఇక్కడే కదా. చాలా మీద నుంచి వచ్చే గాలి వాసన బట్టి ఏ చేను ఎంత పండుతుందో నేను చెప్పగలను. ఢిల్లీ నుంచిలా ఉంది. ఢిల్లీ నుంచి. శుభం భూయాత్. బాగున్నారమ్మా? బాగున్నాను. ఆ పెద్ద చెల్లెలు గారు బాగున్నారా?
వారు పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళారమ్మా. ఓహో, వడ్డీ కాసులు వాడిని వదిలేసి డాలర్ కాసులు వాడి దగ్గరికి వెళ్ళాడనమాట. ఏమిటో ఈ కాలంలో అందరూ అమెరికాయే. నమస్కారం అండి. నమస్కారం అండి. ఢిల్లీలో అంతా బాగున్నారా? అందరూ బాగున్నారు. నమస్కారం అండి. నమస్కారం. అదేంటి చేతిలో చాట్ ఏమిటి, అందులో కందులు ఏమిటి? పొద్దుటి నుండి కందులు దానిద్దామంటే ఎవరు తీసుకోవట్లేదండి. ఏ నేను దానం ఇచ్చిన కందులతో చేసిన పప్పు తింటే ఎవరికి అరగట్లేదంట. పాల్టాలు కడుపులో ఎట్టుకుని నా కందులు అంటున్నారండి. ఆయ్ పిచ్చి పిల్ల. రే సీతయ్య, అమ్మా దీనికి వయసు ముదిరిపోతుందిరా. సంబంధాలు ఏం చూడటంలే? చెల్లెలు గారికి బలమైన కుజదోషం ఉంది. అంతే బలమైన కుజదోషం ఉన్న పెళ్లి కుమారుడి కోసం చూస్తున్నాం. ఇంకా ఏమిట్రా ఈ రోజుల్లో ఈ చేదస్తాలు? ఇంకా దాని వయసు ముదిరిపోతే ఆ కుజుడే వచ్చి పెళ్లి చేసుకుంటానన్నా పెళ్లి కుదరదు. త్వరగా ఒక కుర్రాన్ని చూసి పెళ్లి చేయండి, అన్ని దోషాలు పోతాయి. అయ్య బాబాయ్, నాకు సిగ్గేసేస్తుందండి. ఆ పెద్ద ఆయన ఎక్కడా? వారు లోపల విశ్రమిస్తున్నారు. ఏమిట్రా ఈ భాష? మనం పల్లెటూరు వారమని కొందరు చులకన చూపు చూస్తున్నారు. అందుకని భాషను కరుకు చేశాం. అవునండి. ఏడ్చారు. భాషలో ఏముందిరా, మనిషిలో ఉండాలి కరుకుతాను. నమస్కారం. శుభం. ఆరోగ్యం ఎలా ఉంది? ఇంకో 5 ఏళ్ళు లాగిస్తాం. అబ్బో, మీరు ఎలా ఉన్నారు? నేను దీవించలేదని ఏమీ అనుకోకు. ఏ చిన్న ఇబ్బంది వచ్చింది. మా ఆయన గోరింటాకు పెట్టారు. అలాగా? సరదాగా చేశాం. ఎంత చక్కటి ముచ్చటైన దాంపత్యం ఈ వయసులో కూడా. ఆ? ఇంతకీ మన గంగ ఎక్కడ? రా, రా, రా. నేను ఢిల్లీ నుంచి పొద్దుననగా వస్తే ఇప్పుడు నువ్వు కనిపించేది. పోయినసారి వచ్చినప్పుడు ఇంటున్నావు, ఇప్పుడు బాగా ఎదిగావే. సంవత్సరాది పండగ కదా, పని వాళ్ళందరికీ బట్టలు పంచిపెట్టి వాళ్ళందరికీ ఉగాది పచ్చడి పెట్టి వచ్చాను. అయినా మీతో నేను ఎందుకు మాట్లాడాలి? ఓయమ్మ, ఏమిటి కోపం? మీరంత పెద్ద ఢిల్లీ వాళ్ళు, విమానాల్లో తిరుగుతారు, ఈ రంగాలు ఆడతారు. నీ బుగ్గ మీద సొట్టపడితే అందం గాని బుగ్గముతి అందం కాదు. వచ్చి 3 ఏళ్ళైంది. అమలాపురంలో అయిన వాళ్ళు ఉన్నారు. ఏదో 4 రోజులు వచ్చి 4 మెతులు తిని వెళ్దామన్న చుట్టికాల బంధుత్వం ఏమైనా ఉందా? అయ్యో, ఏమిటే గంగ, మరి ఆరిందావైపోయావు? సాగదీసి మాట్లాడుతున్నా. మరి పోయినసారి పుష్కరాలకు వచ్చినప్పుడు ఈసారి ఆగ్రా తీసుకెళ్లి తాజ్ మహల్ చూపిస్తానని చెప్పావు కదా. నాకు తాజ్ మహల్ అంటే ఎంతో ఇష్టం నీకు చెప్పాను కదా. ఈసారి నిన్ను తీసుకెళ్లి తాజ్ మహల్ చూపించడానికే వచ్చాను. నిజంగా? నిజంగా ఒట్టు. ఎండలోనే చుట్టరికాలన్నీ మాట్లాడేసుకుంటున్నారు. పెద్ద ఆవిడ గారిని పెంకుటిశాలకు తీసుకెళ్ళండి. రండి వెళ్దాం రండి. సరే పద. ఎవరెక్కడ? హాయ్. కొబ్బరి బండాలు అవి ఏర్పాటు చేయమన్నాను కదా. ప్రతిరోజు చెప్పాలా? ఏమిటి దరిద్రం? వెళ్ళండి. చెప్పండి. పెద్ద ఆవిడతో జాగ్రత్తగా ఉండండి, లేకపోతే వారు మమ్మల్ని వాయిస్తారు. గోపాల బాల కిట్టయ్య, గోపాల బాల కిట్టయ్య. ఇదిగో ఇందిరా, ఇది రాస్తే వయసు తగ్గిపోతుందా? అవునుదరా, సినిమా యాక్ట్లు వయసు తగ్గడానికి రేట్లు పెరగడానికి ఇదేనంట కారణం. ఇదిగో ఆ మధ్య ప్రపంచ సుందరి అయిందే ఐశ్వర్యరాయ్, దగ్గర నాలాగా ఉంటదిలే. ఆవిడ కూడా ఇదే పూసుకుంటాదంట. ఢిల్లీ ఆవిడ వచ్చింది కదా, ఆవిడ చూడాలని పూసుకుంటున్నాను. ఏంటే ఇంద్ర పిల్ల, గోడకేయాల్సిన వెళ్ళ ముఖానికి వేసుకుంటున్నావు? ఎల్ల కాదండి, అందానికేసి సొన్నమండి. ఈ మధ్య కొంచెం నువ్వు మిసాలు వస్తున్నాయండి. పెళ్లి చూపులు అప్పుడు ఇబ్బంది కదండి, అందుకని పూసుకుంటున్నానండి. ఆయ్ ఒక ముఖానికే రాసుకుంటున్నావా, ఎక్కడ పడితే ఎక్కడ రాస్తున్నావా? పొగ్గిపోగలదు. ఒక్కదండి, అలవాటైపోయిందండి. ఇక అలవాటు ఆపి రోజు చక్కగా ముఖానికి పసుపు పూసుకో. మీసాలు ఊడిపోతాయి, ఎక్కడ ఉండాల్సిన అక్కడ ఉంటాయి. ఇలా రోజు ముఖానికి పట్టించావనుకో, అదేంటి పీకేటప్పుడు మీసాలతో పాటు తోలు కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వు కందులే కాదు, కంది చేనే దానం చేసినా నీ కుజదోషం పోదు, పెళ్లి కాదు. హాయ్ హాయ్. ఇదిగోండి, ఏమిటిది? అందరికీ చెప్తారు, మీరు మాత్రం వేళకి మాత్రలు వేసుకోరు. అయ్య బాబోయ్, నేను ఇక్కడికి వచ్చినా మాత్రలు కూడా తప్పలేదా? ఆ? అయినా నేను మాత్రలు వేసుకుంటానని నీకెవరు చెప్పాను బాయ్? మీ పెట్టిలో మీ చీర మడతల్లో ఈ మందులు ఈ చీటీ ఉంది. ఏవేవి ఎప్పుడు వేసుకోవాలో ఈ చీటీలో రాసుంది. మీరేం తినాలో కూడా ఈ చీటీలో రాసుంది. తెలిసింది. ఈ చీటీ, ఈ మాత్రలు, ఈ పనంతా మా సాగర్ గాడిదే. సాగర్ ఎవరు పెద్దమ్మా? నా ఎయిర్పోర్ట్ కొడుకు. ఎయిర్పోర్ట్ కొడుక? అవునమ్మా, 5 రోజులు బిడ్డప్పుడు నాకు ఎయిర్పోర్ట్ లో దొరికాడు. వాడిని పెంచి పెద్ద చేశాను. నేనంటే వాడికి పంచ ప్రాణాలు, వాడంటే నాకు అంతే. వాడు లేకపోతే క్షణం తోస్తుంది నాకు. మా ఇంటికైనా ఢిల్లీకైనా వాడు ఉంటేనే కళ. అలాగా? అవునమ్మా. అవును, ఏ చోటుకెళ్ళి తాటి ముంజలు తిందామా? ఓ రండి మరి. రండి రామకృష్ణ గారు. గంగ మా ఢిల్లీ మామగారు. నమస్తే. నమస్తే. రామకృష్ణ, చూస్తే దొరలా ఉన్నాడు. దొరే నా ఫ్రెండ్. నిజము. మా నాశల పేరు
రాబర్ట్ క్రిస్టోఫర్. ఈ దేశమున చేరి రామకృష్ణ అని పేరు మార్చుకొంటిని. ఆ, ఈ ప్రాంతంలో 112 వేరుకులాల పెళ్లిళ్ళు చేయించాడు. నిజంగా ముసలోళ్ళకి 10 ఆశ్రమాలు కట్టించాడు. వినాయకుడు బొమ్మలు చేసి డబ్బులు సంపాదిస్తుంటాడు. వినాయకుడు బొమ్మలు. ఆ, నిజంగా యు ఆర్ ఎ గ్రేట్ సోల్. మీరు చాలా గొప్పవారు. మా వారు మీకు స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయినారు. స్వతంత్ర భారతము నచ్చి మేము ఇక్కడ ఉండిపోయినాము. వందే మాతరం. రామకృష్ణ సార్, నిజంగా మిమ్మల్ని చూస్తుంటే సిసలైన భారతీయుని చూసినట్టుంది సార్. కానీ ఏం లాభము? ప్రపంచమంతా భారతదేశమును గౌరవించుచున్నది. భారతీయులే భారత మాతను చంపుకొనుచుంటిరి. Yes, you killed Mahatma Gandhi, you killed Indira Gandhi, and you killed Rajiv Gandhi. నా బిడ్డలందరూ లండన్ లో ఉంటుంది. నాకు ఇండియాలో ఉన్న బిడ్డ గంగకు మంచి మొగ్గుని తేవలను. అది నేను చేయి 200 పెండ్లి కావలను. ఇట్స్ మై లాస్ట్ అంబిషన్. ఆ పని చేయండి, మీ నోట్ నిండా షుగర్ పోస్తాను. నో, నాకు షుగర్ కంప్లైంట్స్. అప్పుడు కాకరకాయ వేపుడు చేసి పెడతాను. Good. దట్స్ గుడ్. మామగారు ఆ. ఈయన మన ఊరు గురించి ఓ మంచి పాట రాశారు. ఆ? తెలుసా? సార్, will you please sing? ఒక పాట పాడతారా? ఈ గాలి గురించి, ఈ నేల గురించి మన గంగ పాడవలను, గోదావరి పొంగవలను. ఏంటో రోజు రోజు మరి తిండి పడిపోతుంది. ఆ రోజులో మా ఆయన తాటి చెట్టుకి ముంజగలు కోస్తుంటే 100 గెలలు తినేదాన్ని. సాయంత్రం చెట్టు దిగేవాడు. ఇప్పుడు 20 గెలలు తినడానికి ఆపసోపాలు పడిపోతున్నా. నీ వయసు వచ్చేసరికి ఒక్క ముందు కూడా తినలేనేమోనని మీద మిక్కిల ఆందోళనగా ఉంది. ఒరే, నీ భాష వింటుంటే నాకు మరీ ఆందోళనగా ఉందిరా. మీ తరం మళ్ళీ వస్తుందటమ్మా. రావాలి, అందుకేగా ఢిల్లీ నుంచి ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను. అర్థమయ్యేటట్టు సెలవు ఇవ్వండి. సెలవిస్తున్నాను రా. నా ఇంటికి నా వారసురాలు కావాలరా. తమకు ఆడపిల్లలు లేరు కదమ్మా. అందుకనే నీ కూతుర్ని నా కూతురుగా చేసుకుందామని అనుకుంటున్నాను. దత్తత చేసుకుంటారా? దత్తత కాదురా, నా మనవడు శ్రీనివాస్ ప్రసాద్ లేడు, చింటూ. వారు అమెరికాలో చదువుతున్నారని అవును. విన్నాం. వాడికి మీ గంగనిచ్చి పెళ్లి చేద్దామని నా ఉద్దేశం. భాగంగానా? అవును, మీరంతా సరే అని తినాలి. ఎలా ఒప్పుకుంటాం? అమ్మాయిని గారాబం చేసి 5వ తరగతిలోనే చదువు ఆపేశాం. ఇప్పుడు అమెరికా పంపిస్తే అమ్మాయి ఇబ్బంది పడదు. ఒక్క క్షణం దాన్ని చూడకపోతేనే ఉక్కిరి బిక్కిరి అవుతామే. అలాంటిది సముద్రాలు దాటి పంపిస్తే ఎలాగండి? అమ్మో, నా బిడ్డని నేను అంత దూరం పంపించను బాబు. ఏమిటి అంతా మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు? నా బిడ్డ భవిష్యత్తు గురించి ఎవరో ఆలోచించరా? సావిత్రమ్మ గారు మనకు ఎంతో కావలసిన వారు. వారి భూములు మనం చూస్తున్నాం. ఆ కుర్రాడు నాకు నచ్చాడు, మాటిచ్చేశాను. పార్వతీశం కూతురు 3వ తరగతి చదవలేదు, బారిస్టర్కి ఇచ్చి పెళ్లి చేశారు. లండన్ లో స్థిరపడలేదు. అక్కడ దాకా ఎందుకు? మన పల్లెటూరు నుంచే నేను సావిత్రమ్మ ఢిల్లీని ఏడటం లేదు. మీరంతా నా బిడ్డ భవిష్యత్తుకి అడ్డం చదువుతున్నారు. ఏమైనా సరే నేను ఈ పెళ్లి ఒప్పుకోను. ఏమిటి ఒప్పుకున్నది? దరిద్రం. అవును, మేము ఒప్పుకోం. ఏమిటి మీరు ఒప్పుకోపోయేది? మరీ దరిద్రం. ఆగండి. ఒరేయ్, నీ కూతురు పెళ్లి విషయం నీ ఇష్టం. ఊరంతా నాకు మర్యాదిస్తే మన తాతల నాటి ఈ కండువాకు నేను మర్యాదిస్తున్నాను. అతగాడు ఎవరైనా సరే ఈ కండువాకు తగిన వాడైతేనే నేను ఒప్పుకుంటాను. क्या रमनलाल जी, हैदराबाद फ्लाइट आया? आपका बड़ा मेम साहब भी आए. పెద్దవాడు आ गया? తెలుగువాడు అయి ఉండి మన పార్లమెంట్ లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నావు. దాన్ని నిలబెట్టుకో. చెడ్డ పేరు తెచ్చుకోకు. వెల్కమ్ పెద్దవాడా. ప్రయాణం అది బాగా సాగిందా? మ్మ్. ఊళ్ళో పొలాలన్నీ బాగున్నాయా? ఏంటి కొంచెం చిక్కినట్టున్నావు? ఏరా, ఫ్లైట్ వచ్చి ఎంతసేపు అయింది? నువ్వు ఇప్పుడా రావడం? ఆలస్యం అయితే నువ్వేనా రోడ్ మీద ఉన్నావా? నా ఇంట్లోనేగా ఉన్నావు. ఎయిర్పోర్ట్ నా సొంత ఇల్లేగా. ఏంటి ఎయిర్పోర్ట్ కట్టకముందు మీరు ఇక్కడ ఉండేదా? అది కాదయ్యా. పెద్దవాడా నన్ను చెప్పనిస్తావా? చెప్పు. చూడండి, ఇదే ఎయిర్పోర్ట్ లో నేను 5 రోజులు బిడ్డగా ఉన్న 5 6 నువ్వే చెప్పు. చెప్తాం. 5 రోజులు బిడ్డగా ఉన్నప్పుడు నేను ఈ పెద్దవాడికి దొరికాను. ఎంత పేదవాళ్ళైతే మాత్రం బిడ్డను ఎలా వదిలేస్తారండి? ఏమండో, మా అమ్మ నాన్న ఏం పేదోళ్ళు కాదండి. పేదవాళ్ళు అయితే నన్ను ఏ గుడి పక్కనో రోడ్డు పక్కనో పెంట కుప్పలోనో పడేసేవారు. ఇంత పెద్ద గొప్ప ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో వదిలేశారంటే వాళ్ళు చాలా గొప్పోళ్ళు అయి ఉంటారు. ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఏదైతేనే బిడ్డ బరువైన కన్న కడుపు కంటే పెంచి పెద్ద చేసిన మా పెద్దవాడి చేతి చలవే నా అదృష్టం. बड़ा मेम साहब अमलापुरम से आया है, मामड़ी तांड्रा लाया है,
से देने लिए आया है చూప్ రా. రేయ్, పొద్దుననగా కార్ ఇచ్చి ఎయిర్పోర్ట్ కి రమ్మంటే ఇప్పుడు దాకా ఏమైపోయావరా? రేయ్, ఏడు. रे एयरपोर्ट ఏం పెద్దవిడ? पेंट हाउस के बारे में क्या किया तुम? ఓ चमनलाल सेठ ने परमिशन दे दिया। परमिशन दे दिया? हाँ। वो लैंड के बारे में? वो तो आज ही हो जाएगा పెద్దవిడ। अच्छा अच्छा अच्छा. మేం సా పూతరేకులు लगेज में है ले लो. అరే బల్ల 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 అది కాదు, ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్, కుదరదు. చెప్తుంటే వినవే. గవర్నమెంట్ ప్రైవేట్ నాకు అనవసరం. ఆ ప్రాజెక్ట్ కి నా పేరు పెట్టి తీరాల్సిందే. అలా చేస్తే వచ్చిన కాంట్రాక్ట్ కూడా పోతుంది తెలుసా? ఇంటి ముందు అడుగు పెట్టామో లేదో శరభ సమరం మాట ఆరంభమైంది. వినవే. వినను, నా పేరు పెట్టాల్సిందే. చిన్నోర్మి, కుదరదని చెప్తే అర్థం చేసుకోవేంటి? ఏంటి అర్థం చేసుకునేది? నాన్సెన్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రాజెక్ట్ కి నా పేరే పెట్టాలి. కుదరదని చెప్తుంటే వినవేమిటి? కుదరకపోతే మీరు నా మొగుడే కాదు, ఇప్పుడే ఈ తాళి తీసి పారేస్తాను. నార్మల్ టీవే చెయ్యి. ఏమిటా తిప్పుడు? టీవే చెయ్యి. ఇంకొకసారి తాళిబొట్టు తెంపేస్తానన్నావు, నీ నోటి మీద వాత పెడతాను. పోలీ పోలీ నీ భోగం ఎన్నాళ్ళే అంటే మా అత్త పిల్లపోయి వచ్చిందాకా అన్నదట. ఏరా కూజా, పూజ ఏంటి? దానికి నువ్వు కూజావే కదరా, పొత్తులేని ఎదవ. అసలేం జరిగింది గొడవ? గవర్నమెంట్ వాళ్ళు గంగా నదీ నీరు కలుషితం అయిందని దాన్ని శుభ్రం చేయడానికి ఒక ప్రాజెక్ట్ పెట్టారు. ఆ. ఆ కాంట్రాక్ట్ నాకు ఇచ్చారు. ఆ. దానికి పేరు గంగా ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్ అని పెట్టారు. ఆహా. ఆ పేరు మార్చి దీని పేరు పెట్టాలట. యా ఏంటయ్యా? గంగా నది మూసి నదిలో మురికి కాలువ కాదు, ఫెనాలిస్ క్లీన్ చేయడానికి. అయినా పెద్దవిడ, గంగలో ఉన్నదంతా మనం వదిలేసిన పాపమే కానీ మురికి కాదు. సచ్చి బాత్ హై. శుక్రియా శుక్రియా. అది క్లీన్ చేయడం మనుషుల వల్ల కాదు, ఆ కాంట్రాక్ట్ ఏదో దేవతలు ఎరగొట్టుకుంటారు కానీ మీరు వదిలేయండి, ఫ్యామిలీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. బాగా చెప్పావురా. ఆ గంగానది శుభ్రం చేయడం అట్టుంచు. ముందు ఈ పిచ్చి గుళ్ళు ఉండే ఈ ఇల్లు క్లీన్ చేయడానికి అమలాపురం నుంచి నేను ఒక గంగని తెస్తున్నాను రా. ఆ? అమలాపురంలో గోదావరి ఉంది కానీ గంగ ఎక్కడ పెద్దవిడ? గంగ అంటే గంగానది కాదురా, ఆ. మన సీతారామరాజు గారు అమ్మాయి. ముఖానికి కుంకం పెట్టుకోవడమే ఫ్యాషన్ కాదని, కాళ్ళకి పసుపు రాసుకోవడమే పాతకాలమని, మెళ్ళో తాళిబొట్టునే ఒక నులక తాడుగా చూసే ఈ ఇంటికి భూదేవికే బొట్టు లాంటి గంగని తీసుకొస్తున్నాను రా, నా మనవడు చింటూ గాడికి నిశ్చయం చేయడానికి. వాట్? నా కొడుకు అమెరికాలో చదువుతున్నాడు. ఒక పల్లెటూరి అన్కల్చర్డ్ బయతునిచ్చి నా కొడుక్కి కట్టబెట్టి ఈ ఇంటి కోడలు చేయాలని చూస్తున్నారా? మాది అమెరికన్ కల్చర్, నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోపోయినా సరే చింటూ గాడికి గంగకి పెళ్లి చేస్తానని నేను అక్కడ మాట ఇచ్చొచ్చాను. జరిగి తీరాలి. ఒరే వెంకన్న, వెంకు అనకూడదు. పెంకు లేదు చెప్పింది చేయరా. వెంటనే అమెరికాకి టెలిఫోన్ చేసి చింటూ గాని ఏ విమానం ఉంటే ఆ విమానంలోకి వెంటనే రమ్మని చెప్పు. ఒరేయ్, నీకో ముఖ్యమైన బాధ్యత చెప్తున్నాను. చెప్పు. మన చింటూ గాడు అమెరికా నుంచి విమానం దిగుతూనే నేరుగా ఇంటికి రానిక వాళ్ళ అమ్మ నాన్న చెడగొడతారు. ఓహో. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అమలాపురం తీసుకెళ్ళి ఆ. పిల్లని చూపించు, ఆ. వాడి చేత సరే అనిపించు. ఆ. అంతే. వచ్చే ఏకాదశిలోగా నిశ్చితార్థం జరిగి తీరాలి. ఆ బాధ్యత నీది. అలాగే పెద్దవిడ, నువ్వు అన్న తర్వాత ఆగుద్దా? వాడిని అమెరికా నుంచి రప్పించు, నేను అమలాపురం తీసుకెళ్లి ఎరగొట్టేస్తాను. విరగొట్టడం కాదురా, నిశ్చితార్థం జరిపించాలి. నిశ్చితార్థమే ఎరగొట్టేస్తాను అంటున్నాను. ఓహో, సరే విరగొట్టు. అలాగే. అయ్ ఆహా, ఏమైనా పల్లెటూరు పల్లెటూరే. ఎవరండి మీరు? మాట్లాడేది ఎవరనే కనపట్లేదు. చెట్టు అంత మనిషిని అడుగుతుంటే చెప్పండి. చెట్లే కనిపిస్తున్నా కానీ మనుషులు కనపట్లేదా? అడుగుతుంటే పదేసుకెళ్ళండి చెప్పండి. అడగానే చెప్పారంటండి. కోపంగా అడుగుతున్నాను చెప్పండి మరి. అయ్య బాబాయ్ భయం వేస్తుందండి. భయం అయితే చెప్పండి మరి. ఢిల్లీ నుంచి వచ్చామండి. ఢిల్లీ నుంచా? అయ్య బాబాయ్ అయ్యగారు, అల్లుడు గారు ఢిల్లీ నుంచి వచ్చేసారు. హాయ్, పెళ్లికి వస్తున్నాడు. Come on, Ganga. రావాలి, ఓడిస్తే చూద్దాం. చూద్దామేంటి? రా చూద్దాం. ఏప్రాలు జీళ్ళంత కళ్ళు విష్ణు చక్రంలా ఉన్నాడు. ఛాన్స్ కొట్టావే పిల్ల. అక్క, మీ అల్లుడు చాలా బాగున్నాడు. ఊరుకోమ్మా, దిష్టి తగులుతుంది. ఇదేనా అమెరికా నుండి రావడం? కబురు చేస్తే రేవు దగ్గరికి నేనే వచ్చేవాళ్ళంగా. అలా వచ్చి అడావుడు చేస్తారని చెప్పకుండా ఎరగొట్టాం. ఏంటయ్యా ఎరగొట్టడం? నువ్వు ఇలా చేస్తే మాకు ఢిల్లీ ఆవిడ దగ్గర మాట రాదు. Selection నాకు double okay. ఇచ్చను
నీ కొడుకే చేయబోతేను రైట్? బాబు ప్రయాణం బాగా జరిగిందా? అమ్మా నాన్న బాగున్నారు కదా? శుభం భూయాత్. అయ్యా సీతారామరాజు గారు, ద్వాదశి వెళ్ళిపోయింది, త్రయోదశి వచ్చేసింది. మంచి ముహూర్తంలోనే అల్లుడు గారు ఇంట్లో అడుగు పెట్టారు. పింఛాల్ కి భోటల్ కి పీడల్ కి పిశాచాల్ కి భూతాల్ కి ప్రేతాల్ కి భూత ప్రేత పిశాచాల్ కి ఇదెవడో? చూడండి, నేను ఢిల్లీ నుంచి వచ్చిన మాట నిజమే, కానీ ఉట్టమంటే ఎరగొట్టేస్తాను. కానీ మీ అల్లుడు మాత్రం కాదు. నేను సావిత్రమ్మ గారి సెక్రటరీని. మీ అల్లుడు చింటూకి తోడుగా వచ్చాను. నా పేరు సాగర్. చూడండి, ఈ ఇంటి కాబోయే అల్లుడు ఇంకాసేపట్లో ఇక్కడికి రాబోతున్నాడు. శ్రీనివాస్ ప్రసాద్, ఎంబీఏ, అమెరికా. మేమంతా అతన్ని చింటూ అంటాం. ప్రస్తుతం జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. సరిగ్గా 10:45 నిమిషాలకి అబ్బాయి అమ్మాయిని, అమ్మాయి అబ్బాయిని చూసుకోవాలని మా పెద్దవాడు ముహూర్తం పెట్టించింది. మా చింటూ ఆ ముహూర్తానికి వస్తాడు. మీరు కూడా మీ అమ్మాయిని సిద్ధం చేసి ఉంచండి. దగ్గండి, గట్టిగా దగ్గండి, కానీ అతను ఉన్నప్పుడు మాత్రం శబ్దం రాకూడదు. ఆ? హాహా. చూడండి, వాడు ఇక్కడికి వచ్చేసరికి ఇలా హారతలిచ్చి అదరగొట్టి, మంత్రాలతో బెదరగొట్టి, నెమల పెంచాలతో ఓదరగొడితే వాడు తిరుగు టప్పాలు అమెరికా వెళ్ళిపోతాడు. నువ్వు కూడా వెళ్ళిపో. స్టడీ. ఈ మురిగే కుక్కలో, అరిచే గేవలో, కూసే కోళ్లు, చెరిచే పిడకలు, ఈ బుట్ట నిండా పేడ మావాడికి నచ్చో వెంటనే బ్యాక్ యార్డ్కి పంపించేయండి. ఏ మిస్టర్, ఎస్, మై నేమ్ ఇస్ బుజ్జి. ఐఎమ్ సాగర్. ఇంట్లో మనుషులన్నా ఉండొచ్చా? ఉండొచ్చు. బ్రతికించారా బాబు? మనిషి లోయరు, మాట ఓవరు. మనకొద్దులే, మొత్తం దించండి. తీయించేస్తాం. ఇకపోతే మావాడికి పుల్లై నచ్చో తీయించేయండి. మాది లంకంత కొంప. హ్మ్. తమరు అంచెలంచెలుగా సెలవిస్తే మాకు కొంచెం కష్టంగా ఉంటుంది. వారికి ఏం నచ్చో ఒకేసారి చెప్పండి. 100 మంది కూలీలు పెట్టైనా ఖాళీ చేయిస్తాం. అలాగే. మేము బయట పని చూస్తుంటాం, మీరు లోపల పని చూడండి. మంచిది. శుభం. ఏంటిది, తెలుగు సినిమాలో తమిళ డీలాగా ఉంది. మనం ఇంకొంచెం నచ్చచ్చు. ఏం పట్నపోళ్ళో ఏంటో, ఇంటికే ఇన్ని మార్పులు చెప్తున్నారు. ఇల్లాలకి ఎన్ని మార్పులు చెప్తారో. అమెరికా నుంచి వస్తే మాత్రం అన్నం నోటితో తినరా శ్రీరామచంద్ర? ఏంటిది, క్రితం జన్మలో నువ్వేనా ఏనుగో ఏంటి? ఈ జన్మలో కూడా దంతాలు కంటిన్యూ అయిపోయినాయి. ఏం చేయమంటావయ్యా? నాతో పాటు నా పళ్ళు కూడా మా అమ్మ 9 మాసాలు మోసి కందంట. ఇదిగో ఎత్తు పళ్ళుంటే వెనక జన్మ అదృష్టం అంట. ఈ కళ్ళకతుకో, వచ్చే జన్మలోనే నీకు ఎత్తు పళ్ళు వస్తాయి. ఇదిగో, ఇలాంటి పర్సనాలిటీలు అంటే మా వాడికి నచ్చో. ఆయ్, హాయ్. ఆయ్. ఏయ్, వాడు వచ్చే వరకు నువ్వు కూడా బ్యాక్ యార్డ్కి షిఫ్ట్ అయిపో. షిఫ్ట్ షిఫ్ట్ షిఫ్ట్. విందా? ఆయ్. ఏడాల్సిన కర్మ దీనికేటి? అత్తోయ్, పెళ్లి కొడుకు కూడా ఎత్తుకలున్నాయేమో, అడిగి పెట్టవా? అడిగి పెడతానుండు. మా వాడి పళ్ళ సంగతి దీనికెందుకు? చూసావా, అడిగి పెడతానని అడగనుండే. ఏంటలా కంగారెడిపోతావు? అదేంటిది, కట్టుకోబోయే వాడి గురించి ఆరాధీసేది కట్టుకునేదేగా. కట్టుకునేదా? అవును. ఎవరనుకుంటున్నావు ఈ కొందన బొమ్మని? మా సీతారామరాజు అన్నయ్య గారు అమ్మాయి. మీ చింటూ పెళ్లి కూడా కట్టుకోబోయే పెళ్లి కూతురు ఇదే. పెళ్లికి కూతురా? మరి పళ్ళు? చింటూ యాండోయ్, పెళ్ళయ్యాక నన్ను మా ఆయనతో పాటు అమెరికా పంపిస్తారా? అమెరికాలో పెద్ద ఊరు చూసి సెంటర్ లో పెద్ద షాప్ వేసి మా ఆయనతో పాటు పూలోరు తింటూ ఓ చిన్న పాట ఎత్తుకాలను. అయ్య బాబోయ్, మా ఊళ్ళో ఏ పెళ్ళైనా మా అమ్మాయి పాడాలండి. మా ఊర్లో లతా మంగేష్కర్ అమ్మాయి ఒకటి ఎత్తుకో. ఆ పళ్ళతో నువ్వు అయిపోయావరా చింటూ? ఇందులో ఎస్టిడి ఉందా? నమస్కారం అండి బాబు. ఏంటి అర్థమైన ఆగిపో. పాట. హలో, రే బోలాక్, నేను సాగర్ని. పెద్ద అర్జెంట్ గా బులావ్, అర్జెంట్ బులావ్. పులావ్ ఏంటండి, పలావ్ లాగా? బులావ్ కాదు, బులావ్.
ఏంటది ఆ పళ్ళేమన్నా డాల్బీ సిస్టమ్ ప్రమాణం అనుకున్నా మొయ్ ఢిల్లీ ఎవరితో మాట్లాడుతున్నారా నేను మాట్లాడతాను ఇవ్వా అయ్యి బాబాయ్ నువ్వు ఢిల్లీ మారితే ఢిల్లీకి ఆడుతున్నా జాందేవ్ జాంతానయ్యి జబల్పూర్ జాంగ్రీ ఢిల్లీ హలో. వచ్చలే ఢిల్లీ కదా ఆగ్రా ఆగ్రానా హలో ఆగ్రా తాజ్మహల్ ఆగ్రా కదా ఆగ్రా ఆగ్రా నీకు నీకు హలో హలో అమ్మాయి, నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకు అవి కలువా ఉందే? అమ్మ బంగారం లోపలికెళ్ళమ్మా నాకు పళ్ళతో పెడతావా లోపలికి వెళ్ళి పీసెట్టితో ఉంటాను టీషర్ట్ ఉందంట హలో 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 నాకు కొంచెం దడగా ఉంది దడ సపోర్ట్ సపోర్ట్ ఇప్పుడు వెళ్ళింది సీతారామరాజు గారి అమ్మాయి యా మా అమెరికా చింటూ చూసేది కూడా ఈ అమ్మాయినా యా షీఈస్ బ్యూటిఫుల్ షీఈస్ ఆల్సో వెరీ డేంజరస్ యా షీ లైక్స్ టు ఈట్ మ్యాన్ బిర్యానీ మనిషి బిర్యానీ ఉందా ఛీ, అయ్యో, పెద్దాడు 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 ఉందా రాజ్భవన నేనే భవనంకి వెళ్ళరా బాబు అత్తోయ్ ఆ కుర్రోడు ముక్కు బలి లేతగా ఉంది కొంచెం కొరికి తిన్నా ముక్క మొహ దొరుకుతుంది బాబోయ్ సంథింగ్ రాంగ్ గంగా అమ్మ గంగా ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు ఇక్కడే ఉన్నాను పెళ్లి కొడుకు వస్తున్నాడు కదా బయట తిరుగుతున్నావేంటి బాగోదు రా లోపలికి రా ముస్తాబోదు రా లోపలికి రామ్మా రా లోపలికి ఏమండి 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 అయ్యో 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 మీ సీతారామరాజు గారు అమ్మాయి గంగ కాదు కనకమేడల సీతారామరాజు గారి అమ్మాయిని నేనే మరి ఇందాక డింగ్ 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 ఎత్తుపళ్ళ ఏనుగుదంతాల అమ్మాయిని అన్నారే అది నేనే అయ్యో మీరు చింటూని చేసుకోవాలి మీరే నాకు చెప్పకుండా ఏమిటండి మీరు చూడండి మీ గురించి మామగారు ముందే చెప్పారు మీరు ఎయిర్పోర్ట్ అని ఆవిడంతేనండి సరదాగా అలా అంటూ ఉంటారు కానీ మీరంటే ఆవిడకి చాలా ఇష్టం మమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి ముందు మా చుట్టూ ఉండే వాతావరణం కూడా ఇష్టం అవ్వాలి తెల్లని పాలిచ్చే గేదె నల్లగా ఉంటుందని మనం తినే అన్నం మట్లో నుంచి పుడుతుందని ముందు మీరు అర్థం చేసుకుంటేనే మమ్మల్ని అర్థం చేసుకోగలరు మరి మీ చింటూకి మా చుట్టూ ఉండే వాతావరణం ఇష్టం అవ్వకపోతే మేమెలా ఇష్టం అవుతాం చెప్పండి అరే రే 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 చింటూకి అని చాలా ఇష్టం అండి నేనే కొంచెం ఓవర్ చేశాను ఒక విషయం తెలుసా మీకు ఆ. అమెరికాలో కోడి అంటే లెగవడండి గేద అమ్మా అంటే అమ్మా అని లెగుస్తాడండి మరి మీ చింటూకి వాతావరణం అంటే ఇష్టమేనా చాలా ఇష్టం నిజంగా నిజం నమ్మచ్చా నిజంగా నమ్మచ్చు అయితే మీ చింటూ వచ్చేసరికి అవన్నీ ఇక్కడే ఉండొచ్చా ఉండొచ్చే ఆ, అయ్యగారు అసలైన అమెరికాను చింటూ గారు వచ్చేస్తున్నారండి మీరెవరండి బాబు మనిషా బొమ్మ ఆ. హలో హలో సార్ ఎవరండి మీరు నేను చింటూరా చింటూ చింటూ ఏమైందిరా గెస్ట్ హౌస్ దగ్గర జారి బురదలో పడ్డాను మరి పళ్ళు మాత్రం తెల్లగా ఉన్నాయి నోరు మూసుకుని పడ్డాను ఓహో బాబు ఆ. తమరు ఏ గ్రహం నుండి జారిపడ్డారు ఏమిటి ఈ దరిద్రం మీ కుటుంబానికి చెందినవాడే మా కుటుంబానికి చెందినవారా మిస్టర్ చింటూ ఫ్రమ్ అమెరికా ప్లీజ్ టు మీట్ యూ నమస్కారం మంగళ స్నానాలకు ఏర్పాటు చేయండి ఫినాయిల్ కూడా అవసరం కావచ్చు బాబు మన ఊర్లో విమానాశ్రయం లేదు లేకపోతే మీ మాంగారు అమెరికా నుంచి డైరెక్ట్ గా ఇక్కడ దింపేవారు వెటకారాలు ఆపండి ఇక్కడ కూడా పుస్తకం ఎందుకురా ఏదేమైనా నువ్వు చాలా అదృష్టవంతుడురా ఏం బురదలో పడ్డందుకా కాదు ఇప్పుడు నువ్వు చూడబోయే గంగ నిజంగా ఆకాశ గంగ పవిత్రంగా ఉంది వెరీ లక్కీ మ్యాన్
కొట్టు నీ ఇష్టం. నీ ఓపిక నీ ఇష్టం అలా కొట్టాడేంట్రా? రే ఈ కొట్టుళ్ళు హారతి ఇవ్వటాలు పేడలు పిడకలు అన్నీ నువ్వు భరించాల్సిందే. ఎందుకు? వాటి నుంచే గంగ బయటకు వస్తుంది. అది మా మధ్యలో అగ్రిమెంట్లే. వచ్చేస్తుంది, అమ్మాయిని తీసుకురండి. ఓకే అంకుల్, నేను వెయిట్ చేస్తాను. ఏమిటయ్యా వెయిట్ చేసేది? ఇది ముహూర్తం, ఇది ఎవరి కోసం ఆగదు. కోరుతాను పోనీ రేపు పెట్టుకున్నావా? వద్దండి, ఇప్పుడే పెట్టుకుందామండి. ఏయ్, అమ్మాయిని తీసుకొస్తాను, నువ్వేం వాడు మాకు పెట్టుకో. నాదిష్టే తగిలెట్టుంది. ఆగండి 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 ఆగండి. ఇంట్లో ఉన్న గోల్డ్ మొత్తం పెట్టినట్టున్నారు. వెరీ గుడ్. ఇవేంటి బాబు, ఇంకా 7 వారాల నగలున్నాయి. అవి మీరు పెట్టుకోండి. చూడండి, ఇంత హెవీగా ఉంటే మావాడు తట్టుకోలేడు. అయినా ఏంటండి, నేచురల్ గా ఉన్న గంగని గోల్డ్ పెట్టి ఆర్టిఫిషియల్ చేసేస్తారు. ఇందులో ఏమైనా చిన్న చిన్న ఆల్టరేషన్స్ చేయొచ్చా? చేయొచ్చా? తీసేద్దాం. అబ్బో, ఇది వద్దు. పెట్టేశాం, ముచ్చటగా ఉన్నా. ఇరు దృష్టి, పొరుగు దృష్టి, అందరి దృష్టి. దిష్టే తగలదు చాలా. ఎలా ఉందిరా? అబద్ధం చెప్పా. అబద్ధం ఏంట్రా? షీఈ్ ఎ బ్యూటిఫుల్ ఇన్నోసెంట్ విలేజ్ గర్ల్ రా. నీకు నచ్చిందా? నిజంగా? ఇట్స్ ట్రూ. రేయ్ గంగా, నీకోసం టీవీ నుంచి దిగి వచ్చిన సిరి సిరి మువ్వరా మువ్వ గోపాల. मेरे देश के धरती, मेरे देश के धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश के धरती, मेरे देश के धरती, मेरे देश के धरती. अरे ओ मछली पकड़ने वालों, आए इधर चिंटू साहब का होने वाला बीबी का बाप का घर कहाँ है? ఎక్కడ బట్టగడతాను గొరకలోను అండి ఒత్తి బొమ్మలు దొరుకుతాయి కావాలా? मैं वो नहीं पूछ रहा हूँ, चिंटू साहब का होने वाला बीबी का बाप का घर कहाँ है? వర్షాలు ఎక్కడ దొరకమండి, సముద్రం దొరుకుతాయి. ఆ మాత్రం తెలియదా మీకు? ए नानक, Amdala Barcelona and Maina Chinadundi. नमस्ते जी. Hi, Bhagat Singh. मैं भगत सिंह नहीं हूँ, बोलक सिंह. Now, independence means Mahatma Gandhi. Humanity means Mother Teresa. Singh means Bhagat Singh. Namaste. ओ ये अमलापुరం है ना? కాదు పెద్దాపురం. అమలాపురం వచ్చి అమలాపురం అని అడుగుతా పెట్టి ఈ మధ్య ఈటు కూడా పచ్చి కొడుకు లోపు అయిపోయింది. आपको सीताराम महाराज मालूम है? తెలుసుని वो कहाँ है? మరణించినారు. मर गया? कब? Before independence, early morning, 4:45 a.m., brutally murdered. कौन मर्डर किया? మేమే చంపినాము. మీరే చంపారా? ద్రోహి, దుర్మార్గుడా, బేషరం, గద్దార్, మేరే చింటూ మామ को मार डाला. ఎవరది? మా చింతబ్బాయి గురించి మాట్లాడేది నువ్వు అంటే ఇల్లి మనిషివా? సీతారామరాజు గారి ఇంటికి వచ్చావా? ఏడుతున్నావేటి? సీతారామరాజు మర్ గయా. అన్నయ్య, బిందట్టుకొచ్చాడు పిజ్జాయిలో బానే ఉన్నావు, ఇంతలోనే వెళ్ళిపోయావా అన్నయ్య? Excuse me? क्या? Which Sitaramraju you want? కనక మేడల సీతారామరాజు. Oh, I'm sorry. నేను అల్లూరి సీతారామరాజు అనుకున్నాను. ఇంకా నయ్యం, నేను మా అన్నయ్య సీతారామరాజు అనుకున్నాను. ఇదిగో గబ్బర్ సింగ్, బోలక్ సింగ్. బోలక్కో డోలక్కో రా, ఇల్లు చూపిస్తాను. నీకు కుడి తిరిగితే కుడి తిరుగు, ఎడం తిరిగితే ఎడం తిరుగు, ఎటు తిరగకపోతే వెనకాలేరా రా. అరే బల్లే బల్లే బల్లే. Name's mistake. Yeah. आहा, आहा, ये घर अच्छा है, गंगा अच्छा है, ये पूरा खानदान अच्छा है. बल्ले 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 बल्ले. ఏ అచ్చానయ్య, What's this? ఏంట్రా సిగరెట్ కలుస్తున్నావు? గంగకి సిగరెట్ అంటే ఇష్టం లేదు.
వాళ్ళ నాన్న కూడా గంగకు భయపడి ఊరు చివరికి వెళ్ళి చుట్ట కాల్చుకుంటా అంట. ఇంకా నయ్యం నువ్వు సిగరెట్ కాల్చడం గంగ చూడలేదు. ఇంకెప్పుడు ఎట్టని పనులు చేయమాకే. సిల్లీగా ఉన్నప్పుడే సరి చేసుకోవాలి. ఓ మాట అడగనా? అడుగు. ఇది ఇండిపెండెంట్ ఇండియా అయినా ఇండిపెండెంటే కానీ ఇతరుల ఇండిపెండెన్స్ కి ఇబ్బంది కలగకూడదు. ये कैसे दृश्य है? ये गाड़ी को दो यद्दू है, यद्दू के ऊपर बंडी है. अरे बल्ले बल्ले बल्ले. ये भाई एक दूध लाओ. दूधा చెవిలో दूधा ఏం కావాలి? एक दूध लाओ भाई. మళ్ళీ दूध అంటాడు ఇటు. एक कप में डाल के दूध लाओ भाई. ఇది కప్పులో दूधा? ఒత్తులు दूध అంతా ఈడికైపోతుంది ఏంటి? ఇంకేం కావాలి? ఏ క్యా హై భాయ్? పీనే కే దూద్ పూछता हूं. ఏ కప్ మే डाल के ఏకడానికి दूध కావాలా? నేనేమో దూదేకులను అనుకున్నావా? గోదావరి గట్టి కొట్టంటే అంతా సేపు నీకు. భాయ్ పైసా దేతా హూ. గుస్సా క్యూ కర్తా హై భాయ్? ఏంటి బైపాస్ రోడ్ లో చూసుకుందామా? రారో చూసుకుందాం. మాకు ఏం సింగ్ ఏమైంది? मैंने दूध पूछा है. ये मुझे मार डाला. ఊరుకో, నేను చూసుకుంటా. నువ్వు ఊరుకో. ఏంటయ్యా? దూద్ అడిగితే ఇచ్చానండి. ఆ. ఇంకొంచెం అడిగితే ఇచ్చానండి. ఊరుకో. కప్పులో దూద్ అడిగితే ఇచ్చానండి. ఏకడానికి దూద్ అడుగుతున్నాడండి ఇప్పుడు. అతనికి భాష రాదయ్యా. దూద్ అంటే పాలు. పాత్రాలు ఏ లెట్టి చూపెడితే ఇస్తాం. బాగా తెలిసిన మీరేం చెప్పద్దేటండి. చెప్పద్దేటి? లోపలికి పో. వెళ్ళు. పో లోపలికి. ये मेरा दुश्मन है. నువ్వు ఊరుకో బోల. मुझे पालू नहीं चाहिए. వద్దులే వద్దులే. मुझे ले जाओ. बल्ले बल्ले बल्ले. Yes, they are coming. నువ్వు ఊరుకో బోల. ఇంటికి వెళ్ళి పాలు తాగు. Stop. You are under arrest. ये क्या है? Follow me. मुझे पालू नहीं चाहिए. Move. Battalion, march. Stop music. Come. Monkey, stand right. Criminals are coming. Start inquiries. ఏంటిది? ఆ, ఏంటిది? ఆ, గంగా ఏంటి ఇలా వచ్చా? ఏంటిది? సిగరెట్ పెట్టి. ఎవరిది? डन हिल इंग्लैंड से. సరిగ్గా చెప్పండి. ఇది చింటూ గదిలోంచి పడింది. చింటూ సిగరెట్ కాలుస్తాడా? చింటూ కాలుస్తాడా? సిగరెట్ చింటూ. बोलो बोलो. అబ్బా నీకెన్నిసార్లు చెప్పాను సిగరెట్ కాల్చొద్దని. ఆ చింటూ సిగరెట్ పొగ పడదు. ఊళ్ళో రెల్లిగడ్డ ఉంటుంది కాలిపోతుందని చెప్పాలా లేదా? పైగా పైగా మేడం మీద సిగరెట్ సిగరెట్ ఇస్తావా? ఏ నానక్ సింగ్ సిగరెట్ नहीं पीते. ఎట్లా అన్నావు? సింగు అయ్యుండి కూడా సిగ్గు లేకుండా సిగరెట్ కాలుస్తానంట. అబ్బా! ఏయ్! నీతో మాట్లాడినా సిగరెట్ పేకతో మాట్లాడినా ఒకటే. ఛీ, పోరా. అబ్బా ఇలా మేనేజ్ చేయరా బాబు. ఈ పెట్టి మన గంగకు దొరికింది కాబట్టి సరిపోయింది. అదే చింటూకు దొరుకుంటే మన ఇద్దరం ఊరు వెళ్ళేవాళ్ళం. ఇది చింటూది కాదా? కానే కాదమ్మా. అయితే చింటూ సిగరెట్ కాల్చడా? సిగరెట్ లాగా ఉంటుందని వేలు కూడా నోట్లో పెట్టుకోడు. నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. సిగరెట్ గురించి అయితే నా దగ్గర ఇంకా మ్యాటర్ లేదు. ఆ విషయం కాదు, వేరే విషయం. ఇదేంట్రా బాబు, నా బతుకు గోదావరిలో గోలీకాయలు ఆడుకున్నట్టుంది. सुबह सुबह मैंने किसका मुंह देखा? दूध वाला ने मारा, दोस्त साला भी मारा. हे नानक, नीचे वाले भोलक को रक्षा करो. చూడు, మా ఇంగ్లీష్ రామకృష్ణ గారు, పిల్లలు, మా అమ్మ, వీళ్లతో తప్ప నేను ఎవరితో మనసు విప్పి మాట్లాడను. స్నేహితుడిగా నీతోటే మాట్లాడుతున్నాను. మీ చింటూకి ఏ చెడ్డ అలవాట్లు లేవుగా? ఉంటే చెప్పే. అబ్బేబే, వాడికి ఏ చెడ్డ అలవాట్లు లేవు. చాలా మంచోడు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని చూడటం లేదు కదా. ఒక్క అబద్ధం కూడా ఆడకుండా పెళ్లి చేయగలనని నిరూపిస్తాను. మా ఆయన అందరూ మెచ్చుకునేలా ఉండాలని నా ఆశ. అందరి భార్య లాస అలాగే ఉంటుంది. నా భార్య కూడా. నీకు పెళ్ళైందా? లేదు, మా ఆవిడ ఇలా ఉండాలని ఊహించుకుని మనసులో పెట్టేసుకున్నాను. అందుకే మా ఉద్దేశాలు ఎప్పుడూ వేరు కావు. ఊహల్లో కూడా ఒకటిగా ఉండేదే భార్యాభర్తల బంధం. చూడు, ప్రతి భర్త షాజహాను కానక్కర్లేదు, ప్రేమకు తాజ్ మహల్ కట్టనక్కర్లేదు. వాళ్ళ అనుబంధం తాజ్ మహల్ లా ఉంటే చాలు. నువ్వు తాజ్ మహల్ చూసావా? చూడటం ఏంటి, నీ ఉండేది ఆగ్రాలోనే కదా. ఫ్యాక్టరీ కూడా తాజ్ మహల్ పక్కనే. నేను ఎప్పుడు తాజ్ మహల్ దగ్గరే ఉంటాను. అలాగా? ఆ, నువ్వు ఎప్పుడైనా తాజ్ మహల్ దగ్గరికి వచ్చి సాగర్ అని పిలిస్తే పలుకుతాను. తాజ్ మహల్ మీద ఒట్టేసి చెప్పు, మీ చింటూకి ఏ అలవాట్లు లేవు కదా. నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నాను, చింటూ నీకు సరైన భర్త. నీకెప్పుడు అన్యాయం చేయడు. ఐ అప్రిషియేట్ ఇట్. ఎస్, రాబోయే జీవితం మీద, కాబోయే భర్త మీద ఆడదానికి ఆ మాత్రం ఎంక్వైరీ ఉండాలి. అరేరే, ఆ అమ్మాయి వేరే ఉద్దేశంతో అందని నేను చెప్పట్లేదు. తను ఎంత సెన్సిటివో, తనకి కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటుందో
ఆ అమ్మాయి గురించి నీకు తెలియాలని నేను చెప్తున్నాను. కరెక్ట్, నేను కూడా అదే చెప్తున్నాను కదా. అందుకే ఆవిడ నా గురించి తెలుసుకుంటేనే సరిపోదు, నేను కూడా ఆవిడ గురించి తెలుసుకోవాలి. నేను ఆమె మేమిద్దరమే ఏకాంతంగా లోన్లీగా ఒంటరిగా మీట్ అవ్వాలి. నువ్వేరేం చేయాలి? సరే ఏంట్రా? సర్లేరా. ముగ్గు భలే వేస్తున్నావే. ఏదో అడగడానికి వచ్చావులే, అడుగు. ఆ, ఏదో అడగడానికి వచ్చానని నీకెలా తెలుసు? మొహం చూస్తూ ముగ్గు బాగుందన్నావుగా, అందుకే. అబ్బా, ఈ ఇంట్లో అందరూ ఇంటెలిజెన్స్. ఏంటి చెప్పు. అది మా చింటూకు నువ్వు బాగా నచ్చావంట. వాడు హ్యాపీ. వాడు నీతో నాతో ఒంటరిగా ఒంటరిగా కంగారు పడకు. వాడు నీతో ఒంటరిగా మాట్లాడాలంట. ఆ? ఎవరూ లేకుండా మీరిద్దరే మాట్లాడుకోవాలంట. అయ్ బాబోయ్, ఎంత అమెరికాలో చదివితే మాత్రం ఓ పద్ధతి అంటూ ఉండక్కర్లా. ఏమిటిది? పద్ధతి కాదని చెప్తే పోతుంది. అందుకనే మీరే వెళ్ళి చూసే వాళ్ళకి బాగోదని, మనకి మర్యాద కాదని ఆ కుర్రాడికి నచ్చ చెప్పండి. ఖచ్చితంగా చెప్తాం. తొలిసారి మీ మొహం మేము ఎప్పుడు చూసాం? శోభనం అయ్యాక వేకువజామున చూసాం. మరి ఇదేం దరిద్రం? ఈ మధ్య పెళ్లి కాకముందే అబ్బాయిని అమ్మాయిని సినిమాకి పంపిస్తున్నారులేండి. పంపిస్తారే, పంపిస్తారు. లాగేశానంటేనా? ఏమనుకున్నావు అమ్మాయి అంటే? తమ్ములు గారు, మన ఇంటి పద్ధతులే వేరు. వీల్లేదని చెప్పండి అమెరికా వారికి. ఎప్పుడో చెప్పేశాను గారు. మంచిది. అబ్బబ్బబ్బా, చిన్న మాట మాట్లాడితేనే పెద్ద బూతు మాట్లాడినట్టు మీ వాళ్ళందరూ సర్వసంబరం చేస్తున్నారేంటి? చూడు, మీ వాళ్ళకి ఇంత చాదస్తం పనికిరాదు. నువ్వైనా వాళ్ళకి చెప్పకూడదు. చూడు, మీ చింటూతోటి మాట్లాడడానికి నాకేం అభ్యంతరం లేదు, భయమూ లేదు. అది థ్యాంక్ యూ. కానీ కానీ మా వాళ్ళు ఒప్పుకుంటేనే. ఒప్పుకుంటేనే ఎలా ఒప్పుకుంటారు? ఇంట్లో వాళ్ళందరినీ ఒక గంట బయటికి పంపించాలి. అక్కడ ఉంటాడు గజ్జల గోవిందం. మీకు తెలుసా? మాలూమ్ హై, ఊళ్ళో వినాయకుడి విగ్రహాలన్నీ పాలు తాగుతున్నాయి అంట. లీటర్ లీటర్ మిల్క్ వినాయక్ పితా హై, తొండంతో పితా హై. అవునా? ఆ, ఊరంతా గుళ్ళవి పరిగెత్తున్నారంట. మీకు తెలుసా? వినాయకుడు పాలు తాగితే వాడు పుణ్యాత్ముడు అంట, ఊదేస్తే వాడు పాపాత్ముడు అంట. అది ఆ. జల్దీ పాలు లేక పరుగు కరో. వెళ్ళండి, వెళ్ళండి. అలాగా అయితే మేము పెడతాం పాలు. తీసుకురండి పాలు. తొందరగా వెళ్ళి అలాగనండి. పదండి. ఎంత విచిత్రం. ఏ నువ్వెక్కడికి? వినాయకుడు పాలు తాగుతున్నాడంట, నీకు తెలుసా? మాకు తెలియదు. పద పద, నువ్వు కూడా చూద్దు గాని. నువ్వు చింటూ మాట్లాడుకోవడానికి నేను వేసిన ట్రిక్ అది. వాళ్ళందరూ తిరిగి వచ్చేలోగా మీరిద్దరు మాట్లాడేస్తారు. నా వల్ల కాదు. आपको प्रणाम करता है, दो वाक्य बोलो प्लीज. ప్లీజ్ వెళ్ళి మాట్లాడు. ఆగు, నువ్వు ఉంటేనే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను. ఆ, ఆ, అంత దూరాన్ని ఉంటానే. నాకు కనపడుతూ ఉండాలి. సరే. సరే అయితే సరే. చెప్పండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? లేదు, వాయ్? మీరు నేను పరిచయమై వారం రోజులైంది. అంతలోనే ఎలా ప్రేమిస్తాను? ఓకే, నేను పరమ తాగుబోతుని, తిరుగుబోతుని. అంటే నీ నిర్ణయం ఏంటి? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను. కానీ మీకు అలవాట్లు లేవుగా అని నీకెలా తెలుసు? సాగర్ చెప్పాడు. నీకు తాజ్మహల్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. ఎందుకు? ఒక భార్యకి భర్త కట్టిన దేవాలయం కాబట్టి. నువ్వు ఎవరైనా ప్రేమించావా? లేదు. మరి ఈ పెళ్లి మీ పెద్దవాళ్ళకి ఇష్టం అని ఒప్పుకుంటున్నావా, నీకే ఇష్టం అని ఒప్పుకుంటున్నావా? మా పెద్దవాళ్ళ ఇష్టమే నా ఇష్టం. నువ్వు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నావా? కమ్ ఆన్, బి ఫ్రాంక్. నా భర్తను నేను ప్రశ్నించే పరిస్థితి నాకెప్పుడు వినాయకుడు గారు మా పాలు పూర్తిగా తాగేశారు. నేను ఓకే, వెళ్ళొస్తాను. బాబు, మీ పాలు కొంచెమే తాగినట్టుంది. ఓకే ఓకే ఓకే. ఏ దేశ మేగిన ఎండు కాలిడిన పొగజరాని తల్లి భూమి భారతిని. బాపూజీ, హాయ్ భగత్ సింగ్. మేరా కోపి తెలుగు సికావో. తెలుగు నేర్చుకోవడం పెద్ద కట్టమేం కాదండి. మూడు మాటలు తే లు గు. ఎవరన్నా కనిపిస్తే బాగున్నారా, పెళ్ళయిందా, పిల్లలు ఎంతమందిని అడిగితే దాని అంతా అదే వచ్చేస్తుంది. బాగున్నారా? యా పెళ్ళయిందా? యా పిల్లలు ఎంతమంది? యా బహుత్ శుక్రియా. బెస్ట్ ఆఫ్ లక్. యా. అరే బల్లే 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 లड़की,
బాగున్నారా బాగున్నానండి. పెళ్ళయిందా ఇంకా కాలేదండి. ఆహా పిల్లలు ఎంతమంది పెళ్ళే కాలేదంటే పెళ్ళంత అబ్బా! అయ్యో! అరే! అమ్మో इसमें कुछ गड़बड़ हो गया गलती हो गया ये ऑर्डर चेंज करना ही पड़ेगा ఏ మాజీ బాగున్నారా బాగున్నానండి. పిల్లలు ఎంతమంది ముగ్గురండి. పెళ్ళయిందా పెళ్ళవకుండా పిల్ల అబ్బో! అయ్యో! అమ్మో ఏ నానా ये क्या है अरे बल्ले 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 मैं ऑर्डर में पूछता हूँ బాగున్నారా బాగున్నానండి. పెళ్ళయిందా అయిందండి. పిల్లలు ఎంతమంది 10 మంది అండి. ఆహా మరి మొగుళ్ళు ఎంతమంది మొగుడు అబ్బా! అయ్యో! అబ్బా అరే బల్లే 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 వచ్చే శుక్రవారం ఉమ్, కృష్ణ పంచమి మంచి ముహూర్తం ఉమ్, 2 పుష్కరాలకు ఒకసారి వస్తుందంటారు పెద్దలు సరే ఆ ముహూర్తానికి గంగ మన ఇంట్లో ఉంటే బాగుంటుందిరా ఆ, ఇంత దగ్గర మనం పెళ్లి ఏర్పాట్లు చేయలేం కదా అందుకని గంగని ఒక వారం రోజులు మనం ఢిల్లీ తీసుకెళ్దాం రా గంగని ఒంటరిగా తీసుకెళ్ళడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? నువ్వు ఒప్పిస్తే ఒప్పుకుంటారులే ఆ, ఓ పని చేద్దామా, కుటుంబం అందరితో సహా గంగని ఢిల్లీ తీసుకెళ్ళిపోతే? పెళ్లి అయ్యాక ఎలాగో యానాలకి రావాలి కదా, అప్పుడే అందరం వస్తాం. పోనీ మా వదిలన్నా పంపుదామంటే ఈ లేకపోతే మా అన్నయ్య కూపరే ఆడదు. ఆయ్. ఇదిగో సావిత్రమ్మా, ఆయ్, మేము రావటం విషయం పక్కన పెట్టు. పెళ్లికి మీ ఢిల్లీ మొత్తం ఇక్కడికి రావాలి. 100 ఏటలు వేయిస్తాం, ఊరంతా బజ్జి పెట్టిస్తాం, పక్కూరు దాకా పందిళ్ళు వేయిస్తాం. ఏమంటారు? పెద్ద ఆవిడ గారు, ఆయ్. మేము రాలేమన్నందుకు మీరేమీ అనుకోవద్దు. రాలేము. పోనీ మీరు రాకపోతే రాకపోయారు గంగనైనా మాతో పంపించండి ఆ తీసుకెళ్తే పెద్దావిడ పెట్టిన ముహూర్తానికి గంగ మా ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది, మా ఇంట్లో వాతావరణం గంగ కూడా అలవాటు అవుతుంది. నువ్వేమంటావురా? మనం అనుకున్నది అదేగా అద్దగా సారే జహాసే అచ్చా హిందూసితా కుదరదు, అలా పంపించడం కుదరదు. ఏమంటారు? అతిగా తాతయ్య, ఇప్పుడు నిశ్చితార్థం అయిందంటే సగం పెళ్లి అయిపోయినట్టా లేదా? అవును, పైగా పెద్దావిడ మీకేం పరాయావిడ కాదు, మీ చుట్టాలే. స్పర్శ. మరి అలాంటప్పుడు మీరు గంగని ఎలా చూసుకుంటున్నారో అంతకంటే ప్రాణంగా చూసుకుంటారా లేదా చెప్పు. అవును, అది కాకుండా తాతయ్య, మీరు గంగని ఢిల్లీ పెళ్లికి ముందే పంపించారనుకో, ఆ. నువ్వు వచ్చేసరికి నీ పేరు ఢిల్లీ అంతా మారుమైపోతుంది. ఇదేదో బాగానే ఉందిరా. ఆ ముక్క ఆయనకి చెప్పు. ఒరే పెద్దోడా, చెప్పండి. మనోడు చెప్పింది విన్న తరువాత మన గంగని ఢిల్లీ పంపించడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాం. అలా కానివ్వండి. మీరు ఎలా కానివ్వమంటే అలాగే కానిస్తాం. ఏం తమ్ముడు గారు? మీకు అభ్యంతరం లేకపోతే మాకు అభ్యంతరం లేదు. అలాగే పంపించండి అన్నయ్య గారు. మా వాళ్ళని ఈ ఊరిని వదిలిపెట్టి నేను ఎప్పుడు దూరంగా వెళ్ళలేదు. నేను వెళ్ళను. ఇష్టం లేనప్పుడు ఎందుకు బలవంతంగా తీసుకెళ్ళాం? అంత అవసరంగా తీసుకెళ్లాలా? మిమ్మల్ని నేను అడగలేదు, మీ అభిప్రాయం నాకు అక్కర్లేదు. అదేమిటమ్మా, ఈ రోజు కాకపోతే రేపైనా నువ్వు రావాల్సిందేగా. నాకు ఒక విషయం చెప్పు, ఇది మీ అమ్మ ఊరా నాన్న ఊరా? మా నాన్న ఊరు. మరి మీ అమ్మ శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ ఉంటుందా లేదా? ఏంట్రా హాంజీ వాళ్ళ వదిళ్ళు ఒకళ్ళు భీమవరం నుంచి ఒకళ్ళు పాలకొల నుంచి వచ్చి ఉంటున్నారా లేదా? హాంజీ తను ఎప్పుడైనా ఢిల్లీ రావాల్సిందేనా లేదా? హాంజీ ఇండే వచ్చిందనుకో, అక్కడ ఉన్న వాతావరణం ఫ్రెండ్స్ అందరూ అలవాటు అయిపోతారు, నీకే ధైర్యంగా ఉంటుంది. బహుత్ ఠీక్ హై. కానీ అక్కడంతా కొత్త, నాకు భయంగా ఉంటుంది. అరే కొత్త ఏంటి, నీ ఉన్నాగా పాత చుట్టాన్ని. నిజంగా ఆ నేను పెద్దావిడ చింటూ సింగు 24 గంటలు నీ చుట్టూతో ఉంటాం. నీకు ఢిల్లీ చూపిస్తాం, ఆగ్రా చూపిస్తాం, నీకు ఇష్టమైన తాజ్ మహల్ కూడా చూపిస్తాం. వారం రోజుల లోపల అమలాపురం అమ్మాయిని హస్తినాపురం అమ్మాయిని చేసేస్తాం. నువ్వు మంచి మాటకారి దానివి, తెలివైన దానివి, ఏ అడ్డు లేని దానివి. కొంచెం అమ్మాయితో ఢిల్లీ వెళ్ళొచ్చు కదా. నేనా? గుడ్ సజెషన్. అవునదినా, నువ్వు వెళితే అమ్మాయికి ఆసరాగా కూడా ఉంటుంది. వెళ్ళొదినా, అక్కడ అన్ని చూసినట్టుగా కూడా ఉంటుంది. అయ్య బాబోయ్, ఢిల్లీ అంటే మాటలా? అక్కడ అందరూ హిందీ వాళ్ళు ఉంటారు. నాకు హిందీ మాట్లాడడం రాదుగా. అదేం పాకిస్తాన్ కాదు, అక్కడ ఉండేది మేమే. మాకు నీ భాష చాలు. అలా గస్ చేసుకుంటారేటండి? మాట వరుస అన్నాను. మా అమ్మాయి కోసమైనా వస్తామండి. ఆయ్ ఇదిగో వదినా, ఇంకో 4 దుప్పట్లు ఎక్కువై. అక్కడ మంచి వర్షం కుడుతుందంట. అయ్య బాబాయ్, అప్పుడే సరే చెప్తుంది. सारा हमारा परिवार गंगा के साथ एयर इंडिया फ्लाइट में दिल्ली जा रहा है जी। అది 2 సూట్ కేసులు. సాగర్, ఏంటి
అక్కడ అందరూ కుష్ 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 అని మాట్లాడుకుంటున్నారు. అది హిందీ, ఇక్కడ అందరూ అలాగే మాడతారు. అస్సలు అర్థం కావటం లేదు. నీకు ఓ విషయం తెలుసా? మనకి అర్థం కాదు. ఓహో, గంగా, అయ్య బాబోయ్. నేను నీతో చెప్పాను గుర్తుందా? దిస్ ఇస్ అ వెరీ బిగ్ ఎయిర్పోర్ట్. అంతేకాదు ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. పెద్దవాడా, ఆ. నేను వస్తానే. ఎక్కడికి? ఆగ్రా పెద్దవాడా. ఆ చటర్జీ గారి అకౌంట్ సెటిల్ చేసేసి నువ్వేం కంగారు పడకు, సెటిల్ చేయడం కాదు, క్యాన్సిల్ చేస్తాను. నువ్వు జాగ్రత్త. తప్పకుండా చేస్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త జాగ్రత్త. వెళ్ళిరా, జాగ్రత్త. అదేంటి నువ్వు మాతో రావట్లేదా? ఆగ్రా వెళ్తున్నాను. ఆగ్రానా? అవును, ఆగ్రాలో మన ఫ్యాక్టరీ ఉంది కదా, 4 రోజులు మీ ఊళ్ళో ఉండిపోయాను. అక్కడ అకౌంట్స్ సెటిల్ చేయాల్సిన చాలా ఉన్నాయి. అదేంటి నువ్వు నాతోనే ఉంటానని చెప్పావా లేదా? ఇంత పెద్ద ఊరు తీసుకొచ్చి నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్తావా? అది కాదు పిచ్చిదానా, నీతో పాటు పెద్దవాడు ఉంది, మీ కాబోయే ఆయన చింటూ, అత్తయ్య, మావయ్య అందరూ ఉన్నారుగా. నువ్వు నాతోనే ఉంటానని చెప్పావా లేదా? అది అంటే చెప్పావా లేదా? అన్నాను. అలా అంటేగా నువ్వు రావని మాట వరుసకన్నాను. అయినా అందరూ మనాలే కదా, 4 రోజులు ఉంటే నీకు అలవాటైపోతుంది. నువ్వేం కంగారు పడకు, వస్తానే. వెళ్ళు, బాగా వెళ్ళు. నువ్వు మంచోడు కాదు, మాట తప్పే మనిషివి. నిన్ను నమ్మడం నాది 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 నాదే పొరపాటు. కంగా ఏంటి? అవును, నువ్వు మోసగాడివి, అబద్ధాలు కోరివి. నీకు ఆడపిల్లలే పుడతారు, నీతో మాట్లాడను పచ్చి. సరే వెళ్ళు. వెళ్తావులే, వెళ్ళకుండా ఇక్కడే ఉంటావా? నువ్వు వెళ్ళు. ఆ, వెళ్తా. ఏంటి వెళ్ళమంటే వెళ్ళిపోవడమేనా? నాకు సమాధానం చెప్పవా? గంగా రామా. చూడు, తెలుస్తున్నారు వెళ్ళు. వెళ్తావులే, ఇక్కడే ఉండవు. నువ్వు అసలు మంచోడు కాదు, నీతో అసలు సరే, మాట్లాడకూడదు, సరే, నిన్ను అసలు సరే, నమ్మకూడదు. నువ్వు చాలా మోసగాడివి. వెళ్ళు. అవును, మోసగాడినే. నేను మంచోడిని కాదు. अरे सागर भाई, ఏంట్రా? वो अमलापुरम लड़की दिया, हेयर पिन से लिखा, बहुत गुस्सा से लिखा, देखो। अरे बल्ले 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 बल्ले। అమ్మో. అయ్య బాబోయ్. నువ్వు మోసగాడివి, నీతో మాట్లాడను. నువ్వు మంచోడు కాదు, మాట తప్పే మనిషివి. నిన్ను నమ్మడం నాది 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 నాదే పొరపాటు. అవును, నువ్వు మోసగాడివి, అబద్ధాలు కోరివి. నీకు ఆడపిల్లలే పుడతారు. నువ్వు అసలు మంచోడు కాదు, నీతో అసలు మాట్లాడకూడదు. ఏంటి? अरे बल्ले 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 बल्ले, ये है हमारा बिल्डिंग का एक्सटीरियर प्लेस। वो सामने है ना, वो भारत राष्ट्रपति का भवन है। అరే, మన రాష్ట్రపతి గారు మా అమ్మాయి ఇంటి ముందే ఉన్నారన్నమాట. ఆ. ఇదిగో గబ్బర్ సింగ్, ఈ గొట్టం ఏంటి? एक गोट्टम नहीं है, ब्रिटिश महारानी का फिरंगी है। इस फिरंगी हमारा सावित्री मैडम को रानी इनाम दे दिया है। మరి ఇందులో పెట్టి పెంచే గుండేది? गुंडू रानी का पास है, ये काली फिरंगी हमारा पास है। इस बोलक पास है। इस बोलक एक दिन ये गुंडू लेके इसमें डाल के सब तुना तुना करेगा। वो है 1919 को मुकमेंट तो बोलकना? आया। हाँ, సాగర్ లేకపోతే ఇల్లంతా బోసిగా ఉంది. ఎప్పుడు వస్తాడు? वो आगरा गया, ताजमहल के पास। భూమి ఆగినా పర్వానై, సాగర్ మాత్రం ఆగిపోతే ఇంటి పనులన్నీ ఆగిపోతాయి. ఏమిటమ్మా, ఆ ఇల్లంతా అలికి ముగ్గులేసినట్టున్నా? అవును మా అమ్మ, అలవాటుతో మిమ్మల్ని అడగకుండా వేశాను. అదేంటమ్మా, పెళ్లి కూతురికి సిగ్గు, పెద్దోళ్ళకి దగ్గు, పెరట్లో ముగ్గు ఉంటేనే ఇంటికి అందం. ఇల్లంతా ఇలా కళకళలాడుతూ ముగ్గులు వేసే ఈ లక్ష్మి కోసమే 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్నానమ్మా. చిచ్చి చిచ్చి చిచ్చి. ఏంటి ఉదయం ఈ తప్పు? భయపడకమ్మా, అది నా కోడలు రంకె. చిచ్చి చిచ్చి చిచ్చి. ఇల్లంతా ఒకటి పేడ కంపు. ఆవిడతో పాటు ఆ పల్లెటూరులో ఉండే పేడంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారా? వెంకు, ఫస్ట్ రిమూవ్ దిస్ పెంట. గబ్బర్ సింగ్, నీ గుండు, నీ పెరంగుడు. వేర్ ఇస్ మై బాల్? I don't know. ये तिरंगी गुंडू नहीं है, मैडम का गुंडू है। आप ऐश्वर्या राय दिखता है। ले बल्ले बल्ले बल्ले। ఆల్ ది బెస్ట్. 800 కోట్ల గంగానదిని క్లీన్ చేసే కాంట్రాక్ట్ మన తెలుగువారైన మీకు రావటం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇది నేను కాంట్రాక్ట్ గా భావించడం లేదు, ఇది నా బాధ్యతగా భావిస్తున్నాను. నా చేతి డబ్బు ఎంత ఖర్చైనా సరే గంగా నదిని పవిత్ర గంగా నదిగా మారుస్తాను. ఏంటండి, నిజంగా మీ డబ్బుతోనే గంగానదిని క్లీన్ చేస్తారేంటి కొంపతీసి? ఊరుకోవయ్యా, నేను ఎప్పుడు దివాలా తీస్తాను నువ్వు చూస్తున్నావు. ఆ ప్రాజెక్ట్ సంపాదించడానికి 50 కోట్ల లంచం ఇచ్చి కాంట్రాక్ట్ సంపాదించాను. అదంతా రికవర్ చేసుకోవద్దు. గంగా నదిలో ఇక నుంచి శవాలు వేయకూడదని కాశీలో బోర్డు పెట్టిస్తాను.
ఎవరైనా శవాన్ని వేస్తే శవానికి 1000 రూపాయల చొప్పున వసూలు చేస్తాను. ఒక 5 జాడీల్లో బిస్లరీ వాటర్ తీసుకెళ్లి ఇదే గంగా నది నేనని చెప్పి గవర్నమెంట్ నమ్మిస్తాను. క్లీన్. సైలెన్స్. మా వెంకన్నగాడు దేశం కోసం గంగా నదిని పరిశుభ్రం చేస్తానంటున్నాడు. నేను మా ఇంటి కోసం ఈ గంగని తీసుకొచ్చాను. నా మనవడు చింటూకి ఇచ్చి పెళ్లి చేయడానికి. ఎస్ ఎస్ ये गंगा मामूली गंगा नहीं है, पवित्र गंगा है. इस महल की तरंग है. अरे बल्ले 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 बल्ले. ఏ బలే బలే చూప్. हाँ जी. ఏమిటి సార్ ఇది? ఆమ్స్టర్డామ్ నుంచో స్విట్జర్లాండ్ నుంచో మీరు కోడల్ని తెచ్చుకుంటారనుకుంటే ఏదో అమలాపురం నుంచి నాటు కోడల్ని తీసుకొచ్చారేంటండి మీరు? ఏం చెప్పమంటావయ్యా? నా కర్మ, నా ఫేట్ అయ్యా. లాస్ ఏంజల్స్ లో ఏంజెల్ లాంటి అమ్మాయిని మా అబ్బాయి కోసం చూశాను. ఇదిగో ఈ పెద్దావిడుందే, ఈ బురద సెన్ని తీసుకొచ్చింది. இந்த மாதிரி பட்டிக்காட்டு பொண்ண நீங்க டெல்லி கூட்டிட்டு வந்தா பார்லிமெண்ட் சவுத்துல கூட இவங்க சாணி அடிச்சிருவாங்க. గంగా వాటర్ క్లీనింగ్ కాదండి, విలేజ్ డిమాలిషింగ్ ప్రాజెక్ట్ పెట్టి విలేజెస్ అన్ని స్మాష్ చేసి అక్కడ మనుషుల్ని మట్టితో తొక్కేస్తే గానీ మనది రిచ్ కంట్రీ అని ప్రపంచ దేశాలన్నీ ఒప్పుకోవు. देश में बड़े बड़े डेंजरस डिजीजेस फैल रही है. विलेज वालों से यहाँ पे बीमारी फैल रही है, सर्वे से मालूम हुआ. అవును, వాళ్ళు చెట్టుల్ని పుట్టల్ని పాముల్ని కుక్కల్ని దేవుళ్ళని పూజిస్తారు. మూర్ఖులు. ఒక క్లబ్ ఉండదు, ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఊరి నిండా బురద, మురికి కాలువలు, పెంట మీద దోమలు, పాడుపడ్డ గుళ్ళు, గుళ్ళో గబ్బిలాలు, గుడిపై పావురాలు, మట్టి రోడ్లు, నాస్టీ పీపుల్, ఊరి నిండా పందులు, నాచుపట్టిన గట్లు. చీ ఐ హేట్ దట్ విలేజెస్. अरे बल्ले 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 बल्ले. సాగర్, బాగున్నావా? అమ్మయ్య వచ్చావా? ఇన్ని రోజులు ఉండిపోయావేంటి? 2 రోజులేగా. అయితే నాకు ఇక్కడంతా కొత్త కదా, నా గురించి కొంచెం ఆలోచించావా? నీకు ఆ బాధ్యత లేదు. నువ్వు ఇలాంటి అనుకోలేదు. నాతో మాట్లాడుకో. సరే వెళ్ళాను. ఉంటావు కదా? ఉంటావుగా? ఇదిగో, వాళ్ళంతా నన్ను మా ఊరిని అన్ని భాషలో ఎన్ని అన్నారో తెలుసా? మీ ఫ్రెండ్ చూడు, ఒక్క మాట కూడా అనలేదు. వాళ్ళు నిన్ను అన్నారా? అన్నారా? అలా ఉండు. Good evening, great ladies from greater families in this greater society with zero common sense and no general knowledge. You all should feel ashamed of yourselves to humiliate a fellow women. आप लोग गांव के बारे में क्या जानते हैं? मालूम है? आप खाते सो खाना उसी गांव के मिट्टी के दाने, आप पी रहे सो पानी, दूध, फल सभी उसी गांव से आ रहा है. और आप लोग उसी गांव से मजाक उड़ा रहा है. கிராமத்துல இருக்கிற நிம்மதி எங்க இருக்கா? அந்த சேலை கட்டு குங்கும பொட்டுல இருக்கிற நாகரிகம் முடிய வெட்டி பாதி துணி போட்டு அவுத்து காமிக்கிறதுல இருக்கா? 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుని నకిలీ నాగరికత కోసం పక్క దేశాలను చూసి నక్కల్లా వాత పెట్టుకోవడం నాగరికత అవుతుందా? అది అది అసలైన నాగరికత. దాన్ని చూసి మీరు వెక్కిరిస్తే మిమ్మల్ని మీరే వెక్కిరించుకున్నట్టు అవుతుంది. గుర్తుంచుకోండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎలా ఎరగొట్టాను? అలా ఎరగొట్టావులే. ఏమి ఎరగొట్టావు? ఎయిర్పోర్ట్ ఎరగొట్టిన చాలు గానీ వాళ్ళు అతుకోలేక వస్తున్నారు. గంగ వచ్చి 2 రోజులైందిరా. చింటూ గారు దాన్ని బయటకు తీసుకెళ్లాలా. రేపు మీ తాతగారి టాంగాలో దాన్ని ఎక్కించుకుని ఢిల్లీ అంతా చూపించరా. అది సరేగాని పెద్దాడా, ఆ పూల్ సింగ్ హజరత్ లేడు, మనకి ఇవ్వాల్సిన 70 లక్షలు పెండింగ్ లో పెట్టాడు. कौन है रे वो अगरबत्ती? बदमाश, उसको मैं मार डालूंगी. मार डालने को मैं हूं ना. वो बात नहीं बेटा, वो बोलता है. ये है सुंदर दिल्ली, हमारा राजधानी का दिव्य मंगल स्वरूप. देखो गंगा पुत्री, देखो. आओ. ये है इंडिया गेट. యుద్ధంలో చనిపోయిన 13,500 మంది మన సైనికులు గుర్తుగా కట్టిన భారతీయుల గుండె గేటు ఈ ఇండియా గేట్. ఇందులో ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్క సైనికుడి పేరు రాసి ఉంటుంది. అది మన ఇండియా విశ్వాసం. మధ్యలో గవర్నమెంట్ ఖజానా కట్టమయ్యి ఈ గేటుకు తలుపులు పెట్టించడం చోటియా. ఇది పార్లమెంట్ భవనం. ప్రజానాయకులు మన దేశం గురించి ఆలోచించేది ఇక్కడే. చెప్పరా? నహి, ఇది ప్రజానాయకుల బాక్సింగ్ సెంటర్. ఇది రాష్ట్రపతి గారి ఇల్లు. ఆయన మన దేశానికి పెద్ద కదా, ఆయన ఇల్లు కూడా మన దేశంలాగా పెద్దగా ఉండాలని ఇలా కట్టారు.
ఇదే లోటస్ టెంపుల్. ఇక్కడ ఏ దేవుడు ఉండడు. ఏ మతస్థుడైనా ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వాళ్ళ దేవుని మనసులో పూజించుకోవచ్చు. భలే ప్రశాంతంగా ఉంటుందిలే. మీ చింటూకి సిగరెట్ కాల్చడం అలవాటు లేదని ఎందుకు చెప్పారు? అతను సిగరెట్లు కాలుస్తాడు కదా, అతనికి ఆ అలవాటు ఉంది కదా. అది వాడు సిగరెట్ కుతుబ్ మినార్ ఇటే అనుకుంటా. పైసా కుతుబ్ మినార్ జాओ. मीनार नहीं, वो चांदनार सिगरेट की बात कहता है। చింటూ సిగరెట్ కాల్చడే. మీ చింటూ సిగరెట్ కాల్చడం నేను చూశాను. మీరు ఎందుకు అబద్ధం చెప్పారు? ఎందుకు నాతో అబద్ధం చెప్పారు? బండాపోయా ఎక్కడికి? అరే గంగా, ఏ గంగా, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? ఢిల్లీ. ఢిల్లీ है ఢిల్లీ. మీరెవరు నాతో మాట్లాడకండి. నాకు సమాధానం కావాలి. మీ చింటూ సిగరెట్ కాలుస్తాడు నేను చూశాను. ఒక ఆరుదాంతో మూతి మూతి రాసుకుంటూ సిగరెట్ అంటించుకోవడం నేను చూశాను. मैं उसको बोला ना, चिंटू सिगरेट पीता है, तुम लड़की को बोलो। नहीं बोला। చెప్పండి. చూడు గంగా, చింటూ సిగరెట్ కాల్చడం అంటే గాంధీ చుట్ట కాల్చినట్టే. ओवर एक्टिंग मत करना, समाधान बोलो। చూడు గంగా, అసలు ఇలా ఎందుకు జరిగిందో నేను చెప్పడం కంటే వాడి చేత చెప్పిస్తాను. అప్పుడు నువ్వు వాడిని అపార్థం చేసుకున్నావని అర్థం చేసుకుంటావు. అసలు వాడు సిగరెట్ కాల్చడం, వాడికి ఏ అలవాటు లేదు. కావాలంటే వీడి మీద ఒట్టు. ओ नानक मर गया बोला। ఏంటండి ఇంకా సోడాలు? ఆ అబ్బాయిలా ఇంచక్క రా తాకుండా ఫారిన్ డ్రింక్. నాది పై చెప్పోళ్ళే, ఆ సోడా తాగకపోతే నాకు బ్యాలెన్స్ అవ్వదు. అంత బ్యాలెన్స్ లేదు కాబట్టి మీ అమ్మ చెప్పిన పెద్దానికి తలూపుతున్నారు. పిచ్చిదానా, మా నాన్న పోతూ పోతూ ఆస్తి అంతా మా అమ్మ పేరు మీద రాశాడు. ఆ ఆస్తి మన పేర రాసే వరకు మనం తలూపాల్సిందే. ఆవిడ చచ్చాక ఆస్తి మనకేగా వస్తుంది. ఈ లోపల ఏ ధర్మసత్రానికో రాసేస్తే అయినా నువ్వేమిట్రా పల్లెటూరు సంబంధం ఒప్పుకున్నావు? ఆ అమ్మాయి నాకు నచ్చింది. ఐ లైక్ హర్. ఏమ్మా ఎందుకలా ఉన్నా? అది కాదు పెద్దవాడా, రాత్రి ఆ. పార్టీలో ఆ. మన చింటూ గాడు ఆ. సిగరెట్ కాల్చాడంట. వాడు సిగరెట్ కాల్చున్నాడా? అదే మరి, తొందరపడతావు, కైమంటే కుయ్యమంటావు. ఆలోచించవు. ఇప్పుడు ఆలోచిస్తున్నా. వాటికి అసలు అలవాటు లేదండి పెద్ద ఆవిడ. లేదుగా? ఆ దుబాయ్ దర్బీస్ కుమారి లేదు, ఏమత్రా జఫీ కాదు, దర్బీస్ కుమారి. దర్బీష్ కుమారి. ఆవిడ సింగపూర్ సిగరెట్ తీసుకుని నోట్లో పెట్టిందంట. ఆ. వీడికి తెలుగు దగ్గొచ్చేసరికి ఈవిడ చూసిందంట పెద్ద. అన్నన్నా అసలు వాడికి అలవాటే లేదండి పెద్ద ఆవిడ. లేదు. ఫస్ట్ టైము ఫస్ట్ టైం అసలు సిగరెటే కాల్చడు. కాల్చడు. నాకు సిగరెట్ అలవాటు ఉంది ఆ, గంగా. నాకు సిగరెట్లు కాల్చడం అంటే చాలా చాలా ఇష్టం. నీకు నేను సిగరెట్లు కాల్చడం అంటే ఇష్టం లేదు కాబట్టి ఇవాల్టి నుంచి సిగరెట్స్ బంద్. ఓకే, మీ నాన్నతో మాట్లాడతావా? సెకండ్. హలో, బాగున్నారా? ఒక్క నిమిషం. హలో నాన్న, అమ్మాయి గారు మీరా? బావున్నావా? బాగున్నానమ్మా. ఏమండి, అమ్మాయి గారు మాట్లాడుతున్నారు. ఏమ్మా బావున్నావా? నేను బావున్నానమ్మా. రాత్రి నువ్వు కల్లోకి వచ్చావమ్మా. త్వరగా వచ్చే. జాగ్రత్తమ్మా, జాగ్రత్త. హలో హలో, గంగా. నేనమ్మా విన్నిని. ఇక్కడ వర్షాలు రా. అక్కడ వర్షాలు ఉన్నాయా? వర్షంలో తడవకే. తడవల్ని. నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను. మోతి కూడా బాగుంది. హలో అమ్మ గంగా, నేను బాబాయిని. ఎలా ఉన్నావు? ఉండు, అన్నగారు మాట్లాడతారు. హలో గంగా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. ఇబ్బందులు లేవు కదా? పక్కకి తడగండిరా, ధైర్యంగా మాట్లాడాలిరా. అమ్మా గంగా, తాతయ్య బాగున్నావా అమ్మా? బాగున్నాను. నేను బాగానే ఉన్నానమ్మా. అబ్బాయి బాగున్నాడా? ఇదిగో మా అమ్మగారు మాట్లాడితే మాట్లాడు. ఏమ్మా బాగున్నావా? జాగ్రత్తమ్మా, ఆరోగ్యం బాగుందా? జాగ్రత్తగా ఉండమ్మా. అబ్బాయి గారు బాగున్నారా? నేను బాగున్నాను. అక్కడ కూడా కారుకు 4 చక్రాలు ఉంటాయా? అమ్మాయి గారు, అత్తయ్య గారిని పిలవండి. అన్నయ్య హాయ్, బాగున్నాను. ఢిల్లీ ఊరు నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ కాకులు కూడా నల్లగానే ఉన్నాయి. ఆహా, అప్పుడే నాకు హిందీ కూడా వచ్చేసింది. క్యా అంటే ఏంటి, కౌనంటే ఎవరు, చెల్లంటే వెళ్ళు, ఆవంటే ఆవు. ఆవంటే ఆవు కదే, ఆవంటే రానర్థం. అదేమన్నావండి.
హలో అన్నయ్య, కట్ అయిపోయింది దరిద్రం. కటింగ్ అయిపోయింది. సాయంత్రం యూత్ క్లబ్ లో పార్టీ ఉంది, మనం వెళ్తున్నాం. దానికోసం నీకు అద్రిపోయి డ్రెస్ సెలెక్ట్ చేస్తాను. ఓకే, కమాన్. నేను మీతో వస్తానే. ఆంటీ ఏంటి? ఈ లెటర్ మధ్యలో నువ్వు ఎందుకు? అన్నయ్య అమ్మాయిని కంటికి రేపలో చూసుకోమన్నాడు. అంటే గుర్తొచ్చింది, రెప్పకి మధ్యలో రంగు ఎలా వేయాలో ఐశ్వర్యరా టీవీలో చెప్పింది. అయ్ బాబోయ్, పెదానికి మధ్య రంగేడు విన్నాం గాని రెప్పకి మధ్య రంగేడు ఏంటండి? రెప్పకి మధ్యనే కాదే, ఎంటికి మధ్య కూడా రంగేస్తారట. కుశ దోషం, కొబ్బ మునిగిందే. ఈ పక్కంతా నీకు తల ఎర్రబడ్డదే. ఇదే కనుక తెల్లబడింది అనుకో, ఈ జన్మకి నీకు పెళ్ళే కాదు. అయ్ బాబోయ్, మరి ఇప్పుడు నేను ఏం చెయ్యాలండి? ఎట్లా వెళ్ళి టీవీ చూడాలండి. అలాగా, చూసేస్తానండి. చూడండి. వెళ్ళండి. మీరు ఇద్దరు వెళ్ళండి. సిగరెట్ గండం టీవీతో గడిచింది. ఏంటిది? ఇదా ద గ్రేట్ ఇంద్రజాల క్లబ్. ఇందులో మెంబర్షిప్ దొరకాలంటే ప్రైమ్ మినిస్టర్ లెవెల్ నుంచి రికమెండేషన్ కావాలి. యూనో, ఇది దెయ్యం కాదు, ఈ క్లబ్ ఓనర్. ఓనర్ చనిపోతే వాళ్ళ కొడుకు సెంటిమెంట్ తో ఆయన అస్థిపంజరాన్ని ఇక్కడ పెట్టుకున్నాడు. ఈ క్లబ్ కు వచ్చే వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈయన దీవిస్తూ ఉంటాడు. మేరే అంగనే మే బల్లె 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 బల్లె. ఏంట్రా గంగని యూత్ క్లబ్ కి తీసుకొస్తాను, ఎక్కడ తీసుకొచ్చావు? నేను కాదు, చిట్టు తీసుకొచ్చాడు. తోడు అందరుగా ఇద్దరు కాదురా, ఇదంతా గందరగోళం క్లబ్ రా. సిగరెట్ గా చిరిగిపోయింది, లోపల ఏమైనా జరిగిందంటే పగిలిపోతుంది. రా తీసుకొద్దాం. చలో అరే బల్లె 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 ఇంకెక్కడ ఉందో చూడు ముందు. బల్లె 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 బల్లె. హాయ్ బాలక్. హాయ్ పాలక్. జిగి 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 జిగి. ఓకే బై. కమ్ ఆన్ యో. హాయ్ కమాన్ డార్లింగ్. ఈ జిగిజిగిలేంట్రా? ये उसका बीबी है. పోలీస్ అండ్ జెంటల్మెన్, ఇంకొద్ది చెప్పట్లో కంప్యూటర్ లైట్స్ గోల్డెన్ కపుల్ సెలెక్ట్ చేయబోతున్నాయి. లైట్స్ ఆఫ్ చేస్తున్నాం. బి రెడీ. ఆర్పేడి, మే రెడీ. ఆరిపోయండి, లేకపోతే నేను ఆరిపోయేలా ఉన్నాను. The couple spotted by the lights is the golden couple. Let's see who's going to be the winner. 1, 2, 3. Congratulations to the golden couple. Indrajala Club prestigious presentation. Golden Taj Mahal goes to the golden couple. Give them a big hand. ऊपर नानक है, नीचे कंप्यूटर है. ये है सच्ची जंटा. చాలా బాగుంది. తాజ్ మహల్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నీకు వచ్చింది, తీసుకో. నువ్వు రాబట్టే వచ్చిందిలే. Yahoo! Yes, me. Come on, darling. मेरे बीवी की छोड़ो यार. You come here, बीवी की छोड़ो यार. अरे she is my wife. बीवी की छोड़ो. अरे छोड़ो. She is my wife. What do you want? I'll buy this club. You know? What do you want? Leave me. చిట్టు, ఈ క్లబ్ నే కొంటాను రా. చిట్టు, ఊరుకో చిట్టు. వెళ్ళు. ఏయ్, నువ్వురా. వెళ్ళు. వెళ్ళండి, ఇలాంటి చోట్ల కంటే తీసుకొచ్చేది. వెళ్ళు, ఇంటికి వెళ్ళు. అందరూ వెళ్ళండి. వెళ్ళిపోండి. ए लड़की, I'll pay you money. I'll pay you money. 1 lakh. Come on, लड़की है. लड़की है. दादा. ऊपर नानक है. मुझे वो लड़की है. आओ मेरे साथ. आओ रे. ఏయ్, मुझे क्यों ले जा रहे? कर नहीं ఇది होगा. సీట్ కాదు, డిక్కీ ఏ కరెక్ట్. హే డిక్కీ, ఓహో అందరు జాओ. मुझे वो बेबी चाहिए. జావ్ రే. కాళ్ళు ఫ్రంట్ సీట్ లో పెట్టారు. Sorry. ఆ లోపలికి. ఆహా. వాడేం అని కాదు, ద గ్రేట్ అమెరికాలో చదివచ్చిన వాడు. వాడు విస్కీ తాగడం తప్ప అసలు ఎక్కడ ఉన్నారమ్మా మీరు? నేల మీదరా. సొసైటీ ఎంత అడ్వాన్స్ గా మూవ్ అవుతోంది, మనుషులు ఎంత స్పీడ్ గా మూవ్ అవుతున్నారు అర్థం చేసుకోండి. ఇదిగో చూడు, గంగా నీలాగా మొగుడి మీద కోపం వస్తే మెళ్ళో మంగళసూత్రం తీసుకోకేనికి తగిలించదు. ఇంకా కోపం వస్తే మొగుడినే కోకానికి తగిలిస్తావు. అది అలా చేయదు. అది పల్లెటూరు పిల్లే. ఎంచక్క ముఖానికి పసుపు రాసుకుని లక్షణంగా బొట్టు పెట్టుకుని ఒక భర్తనే పెళ్ళాడి వాడితోనే ఉండి వాడితోనే చావాలనుకుండే చాదస్తురాలే. దానికి నీ స్పీడు రాదు, నీ అడ్వాన్సు రాదు. మంగళసూత్రం కొక్కానికి తగిలించిన మాట నిజమే. నన్నెప్పుడు కొక్కానికి తగిలించింది? ఏమే ఓరి పెంకు, సిగ్గు లేకుండా దాన్ని అడుగుతున్నావుట్రా ఏమే అని? పెళ్ళానికి కూర్చోళ్ళుదో పెయ్యాదవా. చిచ్చి, అవును ఈ చింటుగాడెక్కడా? బేవర్స్ని, వెధవని గంగ ఇప్పుడు అలాగే అనుకుంటోంది. దట్స్ మై బ్యాడ్ లక్. సాఫ్ట్ డ్రింక్ లో విస్కీ కలిపిస్తే నన్నేం చేయమంటావు చెప్పు, నాకెలా తెలుస్తుంది? అసలు ఆ సర్కిల్లో ఎవరికి నేను గంగని పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం లేదురా.
ఎందుకంటే తను పల్లెటూరు పిల్ల కాబట్టి. యు గాట్ ఇట్. వాళ్ళందరూ కలిసి అల్లరి చేసి ఈ పెళ్లి చెడగొట్టడానికి నన్ను చీట్ చేస్తున్నారా? ఇదేదో నన్ను సమర్థించుకోవడం కోసం చెప్పడం లేదురా, నీకు నిజం తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అమెరికా నుంచి వచ్చిన వాడు తాగడంటే ఎవరైనా నమ్ముతారా? ఇంకా గంగ నన్ను నమ్మదు. ఎలాగైనా సరే నన్ను అమెరికా పంపించారా? నేను ఇక్కడ ఉండలేను, అమెరికా వెళ్ళిపోతాను. ప్లీజ్ దయచేసి పెద్దవాడితో మాట్లాడి నన్ను అమెరికా పంపించారా? నేను అక్కడ ఉండిపోతాను, మళ్ళీ రాను. నేను అక్కడ చచ్చిపోతాను రా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటో చిన్నపిల్లడికి ఏడవకు. నాయన చిల్లు ఏమిట్రా ఇది? ఎందుక కన్నీళ్ళు? మగపిల్లాడు అడగకూడదు. చూడు, చిన్నప్పటి నుంచి నిన్ను నా గుండెల మీద వేసుకుని పెంచానురా. మీ అమ్మా నాన్న నిన్ను అమెరికా పంపించకుండా నా దగ్గరే ఉంచినట్లయితే ఈ రోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నానమ్మ, నాకు గంగ అంటే చాలా ఇష్టం నానమ్మ. నాకు తెలుసురా, గంగ కూడా నిన్ను అర్థం చేసుకుంటుందిరా. ఒరే ఎయిర్పోర్ట్, పెద్దోడా ఇప్పుడు జరిగిన దాంట్లో వీడి తప్పేం లేదు కదా? అస్సలు లేదు. ఇదే మాట తక్షణం నువ్వు వెళ్ళి గంగతో చెప్పు. నువ్వు చెప్తేనే అది నమ్ముతుంది, దాని మనసు కుదుట పడుతుంది. ఎరగొట్టేస్తాను. విరగొట్టడం కాదురా, ఇందులో మన వాడి తప్పేమీ లేదని గట్టిగా చెప్పరా. చెప్పే ఎరగొడతాను పెద్దోడా. సరే చూడాయన, ఇంకెప్పుడు తాగుబోతు వాళ్ళతో వచ్చారు. మా నాన్న కదా. వాడు కన్నీళ్ళతో నిజం చెప్పాడు. ఒకటి మాత్రం నిజం కనుక వాడు ఏదైనా నిర్భయంగా చెప్తాడు, ఎవరికీ భయపడ్డాడు. వాడు చెప్పిన తర్వాత పెద్దవాడు కూడా నమ్మింది. నేను నిజమని నమ్ముతున్నాను. వాడిని చూస్తే అయ్యో పాపం అనిపించింది గంగా. ఈ 11 బొమ్మలు ఎప్పటి నుంచి ఎండలో ఉన్నాయో పాపం. గంగా, నిజంగా మీరిద్దరూ కలవకూడదని ఎవరో ఇలా చేసుంటారని నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో మాత్రం పెళ్ళయ్యాక కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గంగా, నువ్వంటే వాడికి చాలా ఇష్టం. నువ్వన్నా నీ పద్ధతిలో ఉన్నా నాకు చాలా ఇష్టం. మీరిద్దరూ కలిసి ఉండాలని, ఏ అడ్డంకులు రాకూడదని ఇంత దూరం తీసుకొచ్చాను. గాంధీ గారు వీళ్ళందరినీ ఎంత దూరం నుంచి తీసుకొస్తున్నారు? ఎందుకు గంగా? నేను ఒకటి అడిగితే నువ్వు ఒకటి చెప్తావు. నమ్మితే నమ్మానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. అంతేగాని మాట మాత్రం మార్చుకో. ఇది జీవిత సమస్య. ఇంకెప్పుడు వాడి నుంచి ఇలాంటి గొడవ జరగదు. నా మాట నమ్ము గంగా. సాగర్, నేను పల్లెటూరు దాన్ని, ఒక గొప్పింటి కోడలుగా ఈ ఊరొచ్చాను. ఏం జరిగినా, ఏ నిష్ఠూరమైనా నా మీదే పడుతుంది. దానికి నేనేం భయపడటం లేదు. మనిషి పుట్టగానే తల్లిదండ్రుల్ని నమ్ముతాడు. తన మీద నమ్మకం లేనప్పుడు దేవుణ్ణి నమ్ముతాడు. కానీ నేను దేవుణ్ణి నమ్మను. ఈ విషయంలో నిన్నే నమ్ముతున్నాను. నా జీవితంలో ఏది జరిగినా దానికి నువ్వు బాధ్యత తీసుకుంటానంటే నువ్వేం చెప్పినా నేను నమ్ముతాను. హలో, కింద ఎవరున్నారు? బాబు, ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. కింద ఫ్రిడ్జ్ లో ఐస్ ఉంటుంది తెలుసా? కూలిగట్లా? గడ్లో రాళ్ళు. ఐ వాంట్ ఐస్, కొంచెం తీసుకొస్తారా? అలాగే. బాబు, నీళ్లు భలే గట్టిగా తోడుకున్నాయి. అయితే మీరే పైకి తోడుకురండి. అయ్య బాబోయ్, ఈ ఢిల్లీగా చూడాలి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. మా ఊరంత ఉంది, అయినా మూడు పెళ్ళాలు పడుకోవడానికి ఇంత గది ఎందుకో? పెళ్ళాక మా ఆయనతో చెప్పి నేను కూడా ఇంత గది కట్టించుకుంటాను. హాయ్ పరుపు, బలి మెత్తగుంది. హాయ్ 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 హాయ్. మంచి కరువు కాలం తగిలింది నాకు. హాయ్ సెంటు డబ్బా, బలి వాసన వినపడుతుంది. హాయ్ ఆంటీ. ఏం లేదు బాబు, బాగుందని. కమాన్ కొట్టుకో. ఏమనుకోకు బాబు, కనబడిందని కొట్టుకున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు కొట్టుకో ఆంటీ. పరుపు ఎలా ఉందా ఆంటీ? బాగుంది. నేను ఆంటీ కిందకేం వెళ్తావు? ఇక్కడే కూర్చున్న కంపెనీ ఇవ్వచ్చుగా. లేదు బాబు, నీకు ఆంటీ ఏంటి వాళ్ళ ఐశ్వర్యరాయన జంజంలాడిపోతున్నావు? ఇవాళ నా బర్త్డే బాబు. ఆంటీ హ్యాపీ బర్త్డే టు యు. ఆంటీ జస్ట్ వెయిట్ ఎ మినిట్, దిస్ ఇస్ ఫర్ యు. టేక్ ఇట్. ఏంటిది? ఎందుకు? తీసుకో. వద్దు ఆంటీ తీసుకో. బాబు, నీకు ఒంట్లో బాగాలేనట్టుంది, నేను వెళ్తానే. హే ఆంటీ 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 ఆంటీ. హై బాబు, మళ్ళీ ఇదేంటి? అది స్కాచ్, ఇది క్యాచ్. వదులు బాబు, నేను వెళ్ళిపోతాను. వదులు బాబు. ఆంటీ వదిలే నేను బాబు. సింగపూర్ ఎయిర్లైన్స్ లో అమెరికా తీసుకెళ్తాను ఆంటీ. వద్దు బాబు, నేను సికింద్రాబాద్ ప్యాసింజర్ ఎక్కి అమలాపురం వెళ్ళిపోతాను. నీ కొంచెం దోషం పోగొడతాను ఆంటీ. నాకు ఏ దోషం ఉన్నా పర్వాలేదు, నన్ను వదిలే బాబు. ఆంటీ కమ్ ఆన్. సచ్చినాడని, నన్ను ఎత్తుకున్నా వింటా. ఆంటీ, వదులు, వదలమంటుంటే. Just few minutes. Auntie, వదులు. I'll make you a heroine. నీకు సినిమా వదులు. Auntie, చిన్నోడా. come on. No. Don't go, auntie. Auntie. I'll make a movie with you.
you. Auntie, auntie, nice auntie, you're nice auntie. గంగకి ఈ విషయం తెలిసి అదేమైపోతుందో దేవుడా నువ్వే కాపాడాలి. అర్జున పాల్గొన వయసు అంటేనే ఇరక్తి కలిగింది బాబోయ్. ఈ సచ్చినోడు ఏముండో డాక్టర్ నాడు సత్తున్నాను. హలో అన్నయ్య అన్నయ్య బాగున్నాను. నీకు ముఖ్య విషయం చెప్పాలి. చెప్పు. ఆ సావిత్రమ్మ గారు మనోడు లేడు. ఆడు మొన్న రాత్రి నన్ను ఐస్ అడిగాడు. ఇవ్వకపోయావా చల్లగా ఉండేది. అది కదన్నయ్య, ఇదిగో బాబు ఐస్ అంటే ముందు గోరట్టుకున్నాడు, ఆ తర్వాత అటుకుని చెయ్యట్టుకున్నాడు. కుజ దోషం కదా, దోషం పోగొట్టడానికి అయి ఉంటదిలే. అదేంటన్నయ్య నువ్వు కూడా అలా మాట్లాడతావు? ఆడు మంచుడు కాదు, రాక్షసుడు. నిజమా? ఆ నిజం. ఆడు ఆంటీ 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 ఫోన్ ఆంటీ. మీ అన్నయ్య ఫోన్ ఆంటీ. గొంతు బాగలేదులే, ఏకంగా ఊరొచ్చి మాట్లాడతాను చెప్పు. హాయ్. హిందీలో మాట్లాడండి. హిందీ నాకు వచ్చి రాలేదు, మర్చిపోయాను. హాయ్ ఆంటీ ఐ లవ్ యూ. కళ్ళు వెళ్ళిపోతాయి సచ్చినోడా. ఇదిగో సాగరబ్బాయి ఆగు, నీకోసమే వస్తున్నాను. పెళ్లి గిళ్ళి కాలేదు, నిశ్చితార్థమే జరిగింది. ఏదో అయినోళ్ళం కాబట్టి అమ్మాయిని తీసుకొచ్చాం. ఇంకా ఎన్నాళ్ళు ఉంటాం? త్వరగా మా ఊరు పంపించండి. పెద్దోళ్ళతో మాట్లాడుకునే విషయాలు చాలా ఉన్నాయి. క్లబ్ లో జరిగిన దాని గురించే కదా. చింటూ మీరు అనుకుంటున్నంత చెడ్డవాడు కాదు, భయపడకండి. గంగ ఇంట్లో మహారాణిలా బతుకుతుంది. నాది పూచి. ఇదిగో నేను చెప్పేది, నీలాగా బాధ్యత అయినోడు దాని భర్త అయితే బాధే లేదు. మట్టి కోట్లకి మహారాణి కాకపోయినా మనసు కోటల్లోకి ఇల్లాలయ్యేది. అంత చేతులు దాటిపోతుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. దేవుడా, కన్నోళ్ళం మేము అన్యాయం చేసినా కాసి రక్షించేవాడివి, నువ్వు దాన్ని అన్యాయం చేయకయ్యా. इंदिरा मैडम जो कहा वो सच्ची बात है. ए नानक, तुम गंगा को रॉन्ग कनेक्शन दिया है. लेకపోతే బంగారు బొమ్మకి అమెరికా కొంగకి కనెక్షన్ ఏమిటి? वो ऊपर नानक नीचे बोलक बोल रहा है. गंगा सागर अच्छा जोड़ी है. दोनों मिलके नाचना है. दोनों मिलके गाना गाना है. బుధుడు రాహు మూడింటున్నాడు. గురుబలం బాగుంది కదా. చాలా బాగుందమ్మా గురుబలం. శుక్రుడు ఎక్కడున్నాడు? శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. మంచి స్థానంలో ఉన్నాడు కదా. అది చాలు నాకు. అమ్మాయి వాళ్ళు మొత్తాలు పెట్టించుకున్నారు. పెద్దవాడు నాకు ముందే చెప్పింది అత్తయ్య. ఇప్పుడు ఈ తొందర మొత్తాలు ఎందుకమ్మా? మన ఊరెళ్ళి అన్నయ్యతో ఆలోచించి పెట్టిద్దాం చెప్పు. నిత్యమైన పెళ్లికి ఎప్పుడు ముహూర్తాలు పెడితే ఎక్కడ పెడితే అత్తయ్య? అది కాదమ్మా. అది ఏంటత్తయ్య కంగారు పడుతున్నావు? ఆ చింటుగాడు నీకు తగ్గోడు కాదమ్మా. సాగర్, ఏంటలా ఉన్నా? అమెరికా నుంచి వచ్చిన మనిషిని సిగరెట్ కాల్చొద్దనడం నా చాదస్తం కావచ్చు. గొప్ప గొప్ప వాళ్ళు కాలరెత్తుకు తిరిగే ఈ సంఘంలో మందు తాగడం మామూలు విషయాన్ని నువ్వు సమర్థించొచ్చు. కానీ మత్తులో పశువుల వావి వరుసలు మర్చిపోయి మా అత్తయ్య మీద మీ చింటూ చేయి వేయడం కూడా నువ్వు సమర్థిస్తావా? అతన్ని కట్టుకుని అతనితో కాపురం చేయబోయే నాలాంటి ఆడదాని ముందు రాలిపడ్డ మీ చింటూ అసలు జీవితం చూడు. దీన్ని కూడా నువ్వు సమర్థిస్తావా? ఇంత భయంకరమైన చరిత్ర ఉన్నా సరే నిశ్చితార్థం జరిగింది కనుక వాడితోనే ఇంకా పడుండాలని నీ అంతరాత్మ చెప్తుందా? ఈ సంబంధం కుదిరినప్పటి నుంచి, నిశ్చితార్థం జరిగిన ముహూర్తం నుంచి నేను ఇంట్లో అడుగు పెట్టే వరకు నా జీవితానికి నువ్వే సాక్షివి. అందుకే నీతో చెప్తున్నాను, ఈ విషయం గురించి తెలుసుకోవడానికి చింటూ దగ్గరికి నేనే వెళ్తున్నాను. That's great. Thank you very much. ఈ ఫోటోల గురించి ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నానో తెలుసా? సిగరెట్కు ఒక కథ చెప్పావు, తాగటానికి ఒక కథ చెప్పావు, ప్రతి తప్పుని ఒక తప్పటడుగని నమ్మించావు. మరి కళ్ళ ముందు కనపడుతున్నా ఈ
నిజాన్ని ఒప్పుకుంటావా? No chance. That's Lucy. Very pretty girl. MBA my classmate. 2 years friendship. You know, all the time partying, constant disco, no compulsions, no complications, no marriage, nothing. They're all my midnight masala. మరి నేను అదేంటి వైఫ్ కి కీప్ కి తేడా తెలీదా? They're all keeps. You are housekeeping wife. భర్తకి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే చుట్టుపక్కల సొసైటీలో వైఫ్ కి అంత గ్లామర్. That's the modern culture. అది కల్చర్ కాదు, జాతికి పట్టిన క్యాన్సర్. మీ పాత చింతక ఇండియన్ కల్చర్ కి అలాగే అనిపిస్తుంది. ఇంటర్నేషనల్ కల్చర్ లో మనిషికి పశువులకున్నంత స్వేచ్ఛ ఉండాలి. పశువుల్ని చూడు, వాటికి వాల్వి వరుస లేదు, పెద్ద చిన్న లేదు, అక్కడ ఇక్కడ అన్న తేడా లేదు, ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ ఫ్రీ సెక్స్. అలాగే మనుషుల్లో కూడా 2 వరుసలు ఉండాలి, ఆడ మగ. అనుభవించడానికి వాల్వి లేదు, వరస లేదు. రేయ్, తల్లి కడుపున పుట్టి పాలిచ్చి ఆ తల్లి రొమ్మునే కామంతో చూసేదిరా మీ కుళ్ళిపోయిన సంస్కారం. ప్రతి ఆడదానితోటి తిరగడమే మీ కల్చర్ అయితే, పెళ్ళయ్యేదాకా మగాణ్ణి కన్నెత్తి కూడా చూడకపోవడం మా సంస్కారం. మీ సొసైటీలో ప్రేమ పువ్వులతో మొదలై పక్క మీద పడుకోవడంతో పూర్తవుతుంది. కానీ మా వేదం చెప్పిన ప్రేమ పూజించడంతో మొదలై ప్రాణం పోయేదాకా నిలబడుతుందిరా. అందుకే మా కల్చర్ నిండు గోదావరి అయితే, మీ కల్చర్ ఎండిపోయిన ఎడార్రా. ఛీ, ఇక నీకు నాకు పెళ్ళేంటి? ఇదిగో నీ నిశ్చితార్థ ఉంగరం తీసుకో. నన్నే కాదంటావే? I'll see your end. చేస్తున్న పని నా ఇష్టం. You first get out of here. Get out. ఏంట్రా, అదేమన్నా నీ పెళ్ళావా? నాకు కాబోయే భార్య, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. తను నీకు కాబోయే భార్య అని నిన్ను నమ్ముకుని ఇక్కడికి వచ్చిందనే జ్ఞానం నీకుంటే ఇలా ప్రవర్తించేవాడు కాదు. చిన్న చిన్న తప్పుల్ని మైక్రోస్కోప్ లో పెద్దవిగా చేసి, దీనికి చూపించి, దీని ముందు నన్ను బ్యాట్ చేసి, దీంతో సెటప్ అయిపోయావు. మీ ఇద్దరు ఎంత క్లోజో, మీ ఇద్దరికి మధ్య ఎంత ఫిట్టింగ్ ఉందో నాకు బాగా తెలుసు. కదండి, నా బిడ్డలు కొట్టి వాడు చంపేస్తున్నాడు. చంపించేసేయండి, వాడితో మమ్మల్ని అందరినీ చంపించేసేయండి. ఏమిట్రా, ఏమైందిరా? చూడు పెద్దవిడ, నీ మనవడి జీవితాన్ని చూడు. మనం దేన్నైనా సమర్థించగలం కానీ ఈ జీవితాన్ని సమర్థించగలవా? వాడు కోటీశ్వరుడు కొడుకు. వాడు 100 మందితో తిరుగుతాడు. వాడు తప్పు చేస్తే నేనైనా శిక్షించాలి, లేకపోతే వాడి తల్లైనా శిక్షించాలి. నువ్వెవడరా వాడిని కొట్టడానికి? అనాథ రాస్కెల్. ఆపండి, నోరెత్తారంటే చంపేస్తాను. వెళ్ళరా, వెళ్ళరా, వెళ్ళండి. నువ్వు ఆడదానివి. ఈ పరిస్థితుల్లో జీవితం గురించి నువ్వు ఏ నిర్ణయం తీసుకోలేవు. కానీ ఒక స్నేహితుడిగా నీ జీవితం గురించి నేను నిర్ణయం తీసుకుంటున్నాను. నిశ్చితార్థం జరిగిపోయిందని నువ్వేం బాధపడకు. పెళ్లికి కావాల్సిన మనసులు నిశ్చితార్థమే గాని మంత్రాలు నిశ్చితార్థం కాదు. నిన్ను వెంటనే మీ ఊరికి తీసుకెళ్లి మీ వాళ్ళకి అప్పచెప్తాను. అది నా బాధ్యత. పెద్దావిడ, ఆ? ఏం ఆలోచించావు? ఆ. ఏ నిర్ణయం తీసుకున్నావు? బాగా ఆలోచించే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? మన ఆగ్రా ఫ్యాక్టరీకి నేను ఎండీని చేశాను. ఎండి? రేపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళాలి. నువ్వు కూడా వంకలు పెట్టి మాట్లాడుతున్నావే. నన్ను ఎండీని చేయక్కర్లేదు, కోటీశ్వరుని చేయక్కర్లేదు. ముందు గంగని వాళ్ళ ఊరు పంపించేయి. ఇదేం ఆస్తి విషయం కాదురా తొందరపడి నిర్ణయం తీసుకోవడానికి. ఒక ఆడదాని జీవితం. ఆ జీవితం గురించి ఆలోచించి చెప్తున్నాను. నేను ఇక్కడే ఉండాలి. ఒరే, ఇంకొక క్షణం ఇంట్లో ఉన్నావంటే మీరిద్దరు కొట్టుకు తెస్తారా? ఈ నట్టింట్లో మీ రక్తం నేను చూడాలా? అందుకే చెప్తున్నాను, నువ్వు తక్షణం ఆగ్రా వెళ్ళు. మళ్ళీ నేను పిలిచేదాకా ఈ ఇంట్లో కాలు పెట్టకు, నా మీద ఒట్టు. అలాగే వెళ్తాను. గంగని వాళ్ళ ఊరు తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పి వెళ్తాను. నువ్వెవరా అమ్మాయిని తీసుకెళ్ళడానికి? అమ్మాయికి నీకు ఏ సంబంధం? ఒడ్డును పడి కొట్టుకుంటున్న చేప నీళ్ళల్లో పడేయడానికి బంధాలు సంబంధాలు అక్కర్లేదు. మనిషి అయితే చాలు. ఓహో, అప్పుడు నువ్వు ఒకరే మనిషి, మేమంతా రాక్షసులం. నీ మీద ఒట్టి నీలాప నిందలే వేస్తున్నారనుకున్నాను. కానీ నీ వరుస చూస్తుంటే వాళ్ళ మాటలే నిజం అనిపిస్తోంది. గంగకి నీకు సంబంధం ఉన్నదని నేను నమ్మాల్సి వస్తోంది. తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఎన్ని కథలైనా అల్లుతారు.
నన్ను ఇంట్లోంచి పంపించేయడానికి ఆ కథలు నిజం చేయనక్కర్లేదు. అలాగే వెళ్ళిపోతాను. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, గంగకి ఏమైనా అన్యాయం జరిగిందంటే ఆ బాధ్యత చింటూది కాదు, నీది, నాది, మన ఇద్దరిది. ఇది రాయల్ ఫ్యామిలీ ప్రెసిడెంట్. దాన్ని ఇంట్లోంచి పంపించడానికి వీల్లేదు. వాడితోటే పెళ్లి జరగాలి, లేదా అది ఇక్కడే చావాలి. షీఈస్ హౌస్ అరెస్ట్. అత్తయ్య ఏమా అత్తయ్య, నాకు భయంగా ఉంది అత్తయ్య. భయం లేదమ్మా, నేనున్నాను కదా, భయం లేదే. నాకు అమ్మని నాన్నని చూడాలని ఉంది అత్తయ్య. నేను ఇక్కడే చచ్చిపోతానేమో. అయ్యో అంత మాట అనుకమ్మా, నీకేం కాదు, ధైర్యంగా ఉండు. పెద్దాడు వచ్చి మళ్ళీ మన ఊరు పంపించేస్తానంట కదా, మన ఊరు వెళ్ళిపోదాం, నీకేం కాదు. ఏడుకోమ్మా, సాగర్ ఉంటే ధైర్యంగా ఉండేదేమో. అమ్మా సాగర్ ఫోన్ నెంబర్ నాకు దొరికింది, ఫోన్ చేసి రమ్మని చెప్తానే. డాక్టర్ కూడా కబడతాను. ఏడుకోమ్మా, ఏడుకో, నువ్వు పడుకో, పడుకోమ్మా. ఎవరు కనబడరా ఇంట్లో? ఏవే పొద్దు నుంచి అమ్మాయికి జ్వరం, డాక్టర్ పిల్లమని చెప్పాను కదా. మేరకున్నాయి మాలు, మేము చెప్పుకోబోలు. మాలు ఏంటే మాలకు, అమ్మాయికి జ్వరం, ముజనే మాలు. ఇదిగో నిన్నే. ఫోన్ నహీ కర్నా. ఏ ఎందుకు చేయకూడదు? మేం సబ్కు పూछो. సరే నేను బయటికి వెళ్ళి చేసి వస్తాను. आप बाहर नहीं जा सकते. నీ జాగ్రత్త జానేదో, నేను వెళ్తాను. चल अंदर जाओ. చెయ్యట్టుకుంటా దొంగ సచ్చినోడా, గుద్ది చంపేస్తాను. अंदर जाओ. అయ్య బాబోయ్, మమ్మల్ని బయటికి వెళ్ళకుండా కట్టుదిట్టం చేస్తారు. ఇది ఇలా చేయలా? ఒసేయ్ లావణ్యమ్మ, ఎక్కడున్నావే? బయటికి రా. అందరూ కలిసి నా బిడ్డను చంపేసేటట్టున్నారు. ఒసేయ్ ఎక్కడ చచ్చింది అది? ఏంటే సైరన్ అరుస్తున్నావేంటి? అసలు నీ కంటికి ఎలా కనబడుతున్నాం మేము? మాకేం అక్కర్లేదమ్మా, మమ్మల్ని మా ఊరు అంపాయి, మేము వెళ్ళిపోతాం. నీకు దండ పెడతాను, మమ్మల్ని అంపాయి. నువ్వు పంపమన్నప్పుడు ఎవరు పంపరు, మేం పంపాలనుకున్నప్పుడు పంపుతాం. ఏంటి ఆర్డర్ ఎత్తున్నావు? పిండేనంటే పిప్పైపోతాం, జాగ్రత్త. అత్తయ్య అత్తయ్య గొడవ పడకు, పెద్దవాడు వచ్చాక మాట్లాడుకుందాం. ఏంటి పెద్దవాడు వచ్చాక మాట్లాడేది? ఈ ఇంటికి నేనే పెద్ద. బదులాడితే అందరూ పెద్దవాళ్ళు అయిపోతారా? నిన్ను ఏంటమ్మా అంబోతంటావేంటి? అది ఆడది. లుక్, ఏదైనా సరే పద్ధతి ప్రకారం జరగాలి. అది కాదు. ప్లీజ్ డోంట్ సే ఎనీథింగ్, ప్లీజ్ డోంట్ సే ఎనీథింగ్. ప్రేమించి రాజవంశానికే కోడలైన ప్రిన్సెస్ డయానా తనకు స్వేచ్ఛ లేదని, అక్కడ ప్రేమ లేదని, మనిషిగా బ్రతకలేనని రాజరికం తలుపులు బద్దలు కొట్టుకుని స్వేచ్ఛ వైపు ఎగిరిపోయింది. ఆమె మరణానికి తెల్లజాతే తల్లడిల్లిపోయింది. ఆ ధైర్యాన్ని ప్రపంచమే చరిత్రగా మెచ్చుకుంది. ఆ చరిత్రలోని మనిషే మన గంగ. పెద్దవాడు మన కోసం రైల్వే స్టేషన్ వెయిట్ చేస్తాం. నీకు నన్ను చేసుకోవడం ఇష్టమైతే ఆవిడికి ఫోన్ చేస్తే ఇక్కడికి వస్తానండి, లేదంటే నిన్న ఎక్కడికి తీసుకురమ్మంది, మీ ఊరు రైలు ఎక్కించడానికి. అదేంట్రా ఎలా? వెయిట్, చెప్పు, ఉంటావా వెళ్తావా? ఆగండి, చెప్పు. మా అమ్మా నాన్నను చూడాలి. గుడ్. నేను మా ఊరు వెళ్ళిపోతాను. కమాన్ సాగర్, నేను స్టేషన్కి వెళ్ళి టికెట్లు కొనుక్కొచ్చేలోగా చింటూ గంగని తీసుకుని వాళ్ళ ఊళ్ళో దిగబెడతాను వెళ్ళిపోయాడు. ఏ झूठ नहीं, गंगा रिस्क में है, तुम जरूर आना है. बड़े इमाम साहब भी घर में नहीं है, तुम अर्जेंट आना है. ఏంటి కుతుబ్ మినార్ తమ్మని దాటితే ఢిల్లీ దాటిపోయినట్టేగా? దాటిపోతున్నా? అవును, ఢిల్లీ దాటాం, ఆగ్రా వెళ్తున్నాం. మరి రైల్వే స్టేషన్ కి తీసుకెళ్తానన్నావు. తాజ్ మహల్ చూస్తానన్నావుగా, చూపించి పంపుతాను. Hi guys, everything okay? Okay. Come on. ఇదే మా ఆగ్రా గెస్ట్ హౌస్. నీలాంటి అందమైన అమ్మాయిలు ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు, వచ్చారు. అలా వచ్చిన వెంటనే ఇలా తలుపులు మూసుకుంటాయి. అత్తయ్య పద వెళ్దాం, వీడితో మనకేంటి? స్టాప్. ఏంటి ఏంటి అప్పగరవు? చూడు, పెద్ద ఆవిడ ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాను. నీ మీద నాకు చిన్న భ్రమ ఉందనుకో, బట్ దట్ సెకండరీ. ఇప్పుడు ఆవిడ రివర్స్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు ఈ పెళ్లి కొప్పుకోవాలి. ఏంటిది? Shut up. అందుకే మనిద్దరికి ఫస్ట్ నైట్ ఇప్పుడే జరగాలి. ఏంట్రా మాట్లాడుతున్నావ్? కనీసం తీసేస్తాను, జాగ్రత్త. दोनों भाग जा रहे हैं, पकड़ो पकड़ो. ए चौके रुक जा ना, रुको रुको. ए लगे रुक जाओ, ए रुक जाओ. अत्तయ్య, अत्तయ్య, अत्तయ్య.
హలో సాగర్ అంతా నేను అనుకున్నట్టే జరిగింది. ఇందిరా మేం సాబ్ మేరీ పాస్ బాత్ కరో. సాగర్ బాబు, అన్యాయం జరిగిపోయింది. బిడ్డ ఎడిపోయిందో తెలీదు. ఆ చింటి సచ్చాడు పాడు చేయబోతే తప్పించుకుపోయింది. ఏదో లెంట పడ్డారు. ఏమైపోయిందో ఏమో, నాకు చాలా భయంగా ఉంది. సాగర్ ఇదంతా ఆగ్రాలో జరిగింది. గంగా ఆగ్రాలోనే ఉంది. తాజ్మహల్ కా పాస్ జరూర్ ఆ జాయేగా. ఏమండి ఏమండి, మీకు సాగర్ అనే అతను తెలుసా? ఇక్కడ ఎక్కడో తాజ్ మహల్ దగ్గర ఉండేవాడట. ఏమండి మీకన్నా తెలుసా? సాగర్ అనే అతను ఇక్కడెక్కడో. ఏమండి సాగర్ అనే అతను తెలుసా? ఇక్కడ ఎక్కడో ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. చోటు వెంట నీ ఉండేది ఆగ్రాలోనే కదా. నా ఫ్యాక్టరీ కూడా తాజ్మహల్ పక్కనే. నేను ఎప్పుడు తాజ్మహల్ దగ్గరే ఉంటాను. నువ్వు ఎప్పుడన్నా తాజ్మహల్ దగ్గరికి వచ్చి సాగర్ అని పిలిస్తే పలుకుతాను. బొమ్మ తాజ్మహల్ చూసి బాగుందన్నావు కదా. ఇది చూడు, పెద్ద తాజ్మహల్, నిజమైన తాజ్మహల్. అమ్మా నాన్నను చూడాలని ఉంది.
ఎక్కడ పోయిందో మమ్మల్ని అడుగుతున్నారేంటి? మీరెళ్ళినప్పటి నుంచి అది ఇంట్లో కనిపించడం లేదు. వాళ్ళ ఊరు వెళ్ళిందేమో. నేను పంపిస్తానన్నానే, గంగ నాకు చెప్పకుండా వెళ్ళదే. గంగ ఒక్కతే వెళ్ళలేదు. మీ ఎయిర్పోర్ట్ లేడు సాగర్, వాడితో వెళ్ళిపోయింది. కాదు, లేచిపోయింది. చిన్నారమై ఏ సబ్ జూట్ హై సాలే, అమ్మకి అబద్ధం చెప్తావురా మాజీ. ఈ బద్మాష్ గాడు గంగా బెహన్ కో లేకే. నువ్వు వాగేది నాన్నమ్మ. వీడు వాడు కలిసి ఇదంతా చేశారు. ఏదో డ్రామా ఆడడానికి వీడిని ఇక్కడికి పంపించాడు. గంగెక్కడా? గంగెక్కడా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విశ్వాసం లేని రాస్కెల్. मैं देशभक्त हूँ, नमक हराम नहीं है. तू है सुपर का बच्चा. రే బోలక్, माँ जी, ऊपर नानक है, नीचे बोलक है. ये प्रेम का शैतान है. गंगा का प्रेम पवित्र है. गंगा का प्रेम जिंदा है. गंगा का प्रेम सच है. अरे बल्ले 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 बल्ले. కదలకమ్మా, నా మాట విను. ఎక్కడికి? నాకేం కాలేదమ్మా. పడుకోవాలి నువ్వు. నాకేం కాలేదమ్మా. అమ్మా! గంగ, ఆగు! బాబాయ్, ఏంటమ్మా కంగారు? సాగర్ ఎక్కడ? వెళ్ళిపోయాడు కదమ్మా. వెళ్ళిపోయా? ఇదిగో బాబు, లాంచ్ ఎప్పుడు వస్తుంది? ఏ రేవుకి వెళ్ళాలండి? బొబ్బర్లంక సెకండ్ పిల్ల కోటి పిల్ల ముందడు పక్క వెళ్ళాలయ్యా. ఏ గోకెళ్ళి లాంచి దిగువకు రావాలండి. ఏంటి వెళ్ళిపోతున్నా? మీ వాళ్ళ దగ్గర నేను అప్పచెప్పాను. నా బాధ్యత తీరిపోయింది, వెళ్ళిపోతున్నాను. స్నేహం అంటే బాధ్యత తీర్చుకోవడం కాదు, బాధ్యత తీసుకోవడం. బాధ్యత తీసుకున్నాను కాబట్టి నీ జీవితం గురించి నేను నిర్ణయం తీసుకున్నాను. అంత పెద్ద కుటుంబాన్ని ఎదిరించాను. పెద్దవాడికి కూడా తెలియకుండా నిన్ను తీసుకొచ్చి మీ వాళ్ళకి అప్పచెప్పాను. నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఇంకొకరికి అప్పచెప్పడం ప్రేమ కాదు. నిజం చెప్తున్నాను, నా భర్తగా మొదటిసారి చూసింది నిన్నే. నా జీవితంలో చూడగానే మనసిచ్చింది నీకే. కానీ పెద్దలు మీ చింటూతో నిర్ణయించిన పెళ్లి నా మనసు గొంతు నొక్కేసింది. మళ్ళీ నీతో ఈ ఊర్లో అడుగు పెట్టాక నా నిర్ణయానికి ఊపిరొచ్చింది. నా జీవితంలో ఎన్ని అవాంతరాలు జరిగినా నువ్వే ఆదుకున్నావు. పతనమైపోతున్న నా జీవితాన్ని నువ్వే కాపాడావు. స్నేహితుడిగా కావచ్చు, ప్రేమికుడిగా కావచ్చు, మనిషిగా కావచ్చు. ఇప్పుడు నువ్వు లేకపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతానేమో. నువ్వు లేకుండా నేను బ్రతకలేనేమో. మనస్ఫూర్తిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎవరేమనుకున్నా సరే నా నిర్ణయం ఇది. చూడు గంగా, ప్రేమ అనేది మనసుల వల్ల కలవాలి గాని పరిస్థితుల వల్ల కలవకూడదు. ఆ ఇంటికి నేను కోడలు చేద్దాం అనుకున్నాను గాని నిన్ను నేను ఎప్పుడూ ప్రేమించలేదు. సుడిగుండంలోంచి నీ జీవితం ఒడ్డుకు చేరింది, అది నాకు చాలు. ఎవరేమనుకున్నా సరే ఇంతవరకు మనం తలెత్తుకుని బ్రతికే పని చేశాం. తల దించుకుని బ్రతకడం నాకు ఇష్టం లేదు. కానీ నీ వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే జీవితంలో నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే నిన్ను ఆదుకునే స్నేహితుడిగా నేను నీకెప్పుడూ ఉంటాను. కాదు, జీవితాంతం నువ్వు నాతోటే ఉండాలి. నువ్వు లేకుండా నేను బతకలేను. మనసులో మాట దాచుకోకుండా చెప్తున్నాను, నువ్వు నాకు కావాలి. ఎంత నాటకం ఆడారా? పరువు గల మా ఇంటి పిల్లను ఇట్లా చేస్తావా? ఏంటి మీరు మాట్లాడేది? ఢిల్లీ నుంచి మా అమ్మాయిని లేపుకొచ్చి వాళ్ళ మీద మాకు లేని పనులు చెప్పి మాకు తగాదాలు పెడతారా నిన్ను? అది నిజం కాదు. అలాంటి వాడినైతే గంగని తీసుకొచ్చి మీకెందుకు అప్పు చెప్తాను? నువ్వెంతటి ఘాతకానికి పాల్పడ్డావో వాళ్ళు వచ్చి చెప్పకపోతే మాకు తెలిసేది కాదురా. ఏంట్రా ఇలా చేశావు? మా పరువు పోతే పోయింది. ఆ అమ్మాయి భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళకి మేమేం సమాధానం చెప్పాలి? డాడీ, ఆ సంగతి వాళ్ళు మాట్లాడుకుంటారు, మీరు వదిలేండి. ఒరేయ్, మంచికి మేము ప్రాణాలు ఇస్తాం, మోసాన్ని అలాగే తెగ నరుకుతాం. నువ్వు చేసిన ఎదవ పనికి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదురా. ఏంటి ఆటో మాట్లాడింది? వాడిని నరికి 4 దిక్కులకి వేసేయండి. వద్దు బాబాయ్, వద్దు. అతన్ని చేయకండి. Ah!
ఇంటి మనిషి వలన ఈ అమ్మాయి జీవితం పాడైంది కాబట్టి నేను గంగని పెళ్లి చేసుకుంటాను. ఇదేదో ధర్మం కోసమో ఆ అమ్మాయి చెడిపోయిందనో నేనేదో త్యాగసింగ్ అనిపించుకోవాలనో చెప్పట్లేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఐ వాంట్ మ్యారీ గంగా రైట్ నౌ ఇమ్మీడియట్లీ or else I'll be shattered. I'll be shattered. సొసైటీకి మేమేం సమాధానం చెప్పుకోవాలరా? మన వల్ల చెడిపోయిన ఈ జీవితానికి గంగ ఏం సమాధానం చెప్పాలి? అయితే ఇక్కడ కాదు, ఆ అమ్మాయిని ఇమీడియట్ గా నీతో పాటు అమెరికా తీసుకెళ్లి గప్చుప్ప పెళ్లి చేసేసుకో. ఇక్కడైతే ఎల్లర్లు మేము తట్టుకోలేము. వాళ్ళు చెప్పిన సబబే. అన్ని విధాల దోషులం మేము. అది గంగంటే మాకు ప్రాణం. మాకంటే ప్రాణంగా చూసుకునే భర్త దొరికాం. నీ రుణం తీర్చుకోలేం బాబు. వెంటనే తీసుకెళ్ళిపో. వాడు చూడు, వాడెంతకు తెగించాడు. మన పరువు, మన ప్రతిష్ట అంత మంట కలిపేస్తున్నాడు. వద్దురా తప్పన్నానని నన్ను చంపేస్తున్నాడు. ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతావు, ఎన్ని నాటకాలు ఆడతావు, ఎంతమందిని మోసం చేస్తావు? ఇదేనా నువ్వు అమెరికా వెళ్ళి చదివిన పెద్ద చదువు? ఆడది గొడ్డాలైనా పర్వాలేదురా, కానీ నీలాంటి గొడ్డును మాత్రం కనకూడదు. ఏమిట్రా ఇది?
ఈ చేతులతో నిన్ను అనాథగా పెంచాను. నా ఇంటి పరువు కోసం, మర్యాద కోసం, నా కోసం ఇంత రక్తం చిందించావే. నువ్వేనా నా వాడివి? నువ్వేనైనా పెద్దావిడ ఆ. ఎవరిని ఏమనద్దు. ఆ. తప్పెవరిది కాదు, ఆ. మనది, మనిద్దరిది. గంగ జీవితాన్ని గడపకి తోరణంగా కడదాం అనుకున్నాం గాని ఇంటికి దిష్టి బొమ్మగా కట్టబోయామనేది ఆలోచించలేదు. వాడు మాటలు నమ్మి వాడిని సమర్థించాం. వాడు నటుడైతే మన మహానటుల అమ్మాయికి ఎన్నో 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 మాటలు కాదు, అబద్ధాలు 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 పచ్చి అబద్ధాలు చెప్పి నమ్మించాం. రావుడన్నాం, దేవుడన్నాం. నీటి మీద రాత లాంటి వాడి జీవితాన్ని గంగ నుదుటి మీద తలరాతగా రాయిపోయాం. అందుకే ఈ ఆఖరి క్షణాల్లో గంగ జీవితం గురించి బాధ్యత తీసుకోవాల్సింది కూడా మనమే. పెద్దవాడా, మనమే బాధ్యత తీసుకోవాలి. వాడు మనిషి కాదు, కాలు పిశాచి. వాడినా మీరందరూ సమర్థిస్తున్నారు. రాక్షసుల్లా దీని మీద పడి దీని బతుకు నాశనం చేయబోయాడు. మా ఇద్దరు ప్రాణాలు ఉక్కిరి బిక్కిరి చేసి రోడ్డు మీద అలే లక్ష్మణ అని పరిగెత్తేలా చేశాడు. చేయబోయే కాపురాన్ని ముందుగా చూసిన కంపేరుగా అక్కడ దీన్ని కట్టుకోబోయేవాడు చేసి దారిలో చూడండి. మీకు సీఎం ఎత్తులు ఉన్నట్టయితే మంచోళ్ళండి కాదు, ఆ పిశాచాన్ని నిలువునా చీల్చేయండి. ఏంటి ఈ దారిలో చూస్తూ కూడా మాట్లాడరే? వారికి ఎవరో సమాధానం చెప్పరే? ఆ ఇంట్లో ప్రతి క్షణం నరకం అనిపిస్తుంటే భరించలేక తీసుకొచ్చి కన్నవాళ్ళు కదా అని మీకు అప్పు చెప్పి నా బాధ్యత తీరిపోయినట్టు. కానీ మళ్ళీ మీరు ఆ కసావాడిని నమ్మి వారికి అప్పు చెప్పారు. అందుకే ఈ క్షణం నుంచి గంగ బాధ్యత నేను తీసుకుంటాను, జీవితాంతం తీసుకుంటాను. అది తన ప్రేమ అనుకోవచ్చు, నేను స్నేహం అనుకోవచ్చు, మీరందరూ లేచిపోయారనుకోవచ్చు. ఎవరు ఏమనుకున్నా సరే ఇది మనిషిగా నేను చేయాల్సిన కనీస సంస్కారం, నేను తీసుకోవాల్సిన సరైన నిర్ణయం. అరే బల్లే 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 బల్లే. తిరగొట్టేశావరా. గంగ ఎన్ని మలుపులు తిరిగినా సాగరంలోనే కలుస్తుంది గాని మురికి కాలువలో కలవదు. నిజమైన గంగాసాగర సంగమం అంటే మీదేరా. ఓం సప్తదే అగ్నే సమిధ సప్త జిహ్వా. కోట్లు ఖర్చు పెట్టి గంగా నదిని బాగు చేయనక్కర్లేదు. మా గంగ లాంటి ఆడపిల్ల జీవితాన్ని పాడు చేయకుండా ఉంటే చాలు. నా 100 ఏళ్ల జీవితానుభవంతో చెబుతున్నాను. దీనికి ఎవరు ఏ పేరు పెట్టినా ఇదే నిజమైన బ్రహ్మముడు.